మానవులలో లింగ నిర్ధారణ, సెక్స్ డిటర్మినేషన్ ఇన్ హ్యూమన్. లింగ నిర్ధారణ అంటే పుట్టబోయే శిశువు స్త్రీనా పురుషుడా అని నిర్ధారించేది ఎవరు? తల్లినా తండ్రి అనేది ఇక్కడ ప్రశ్న. సో ఎవరు నిర్ధారిస్తారు అనేది మనం నేర్చుకుందాం. ఇలా నుంచి వాళ్ళ బిట్ వచ్చే అవకాశం ఉంది. శిశువు లింగ నిర్ధారణలో కారణం ఎవరు అనేది ప్రతి ఒక్కరికి తెలవాలి. అక్కడక్కడ దీని మీద గొడవలు కూడా అవుతుంటాయి. సో యాజ్ ఏ టీచర్గా మనకు దీనికి అవగాహన ఉండాలి. ప్రతి మానవ కణంలో, సో ఇక్కడ గమనించాల్సిన అవసరం ఏంటంటే మానవునిలో క్రోమోజోములు ఎన్ని ఉంటాయి అని అంటే మనం అప్పుడు ఇన్ఫినిటివ్ అని చెప్పాలి ఆన్సర్. నిజంగానైతే వాస్తవంగానైతే ప్రతి కణంలో మానవునిలో ఎన్ని ఉంటాయి అన్నప్పుడు శారీరక కణాలు అయితే 22 జతలు, లైంగిక కణాలు అంటే 23 జతలు. సో ఇక్కడ 3 ప్రశ్నలు వచ్చినాయి చూడండి. మానవునిలో క్రోమోజోముల సంఖ్య ఎంత అంటే అనేకం. మానవుని యొక్క శారీరక కణంలో క్రోమోజోముల సంఖ్య 22 జతలు. మానవుని యొక్క లైంగిక కణంలో 23 జతలు. 3 రకాలు తెలవాలి. జనరలైజ్డ్గా ఏమంటారు అంటే మానవునిలో క్రోమోజోముల సంఖ్య ఎంత, మానవునిలో క్రోమోజోముల సంఖ్య ఎంత అంటే 23 జతలు. ఇది జనరలైజ్డ్. సో జతలల్లా చెప్తాం మనం. జతలల్లనే ఎందుకు చెప్పాలి అనేది ప్రశ్న. క్రోమోజోములు శారీరక కణాలలో ఉన్న లైంగిక కణాలలో ఉన్న జతలు జతలుగా ఉంటాయి. ఇలా జతలు జతలుగా ఉంటాయి అనేది గమనించాలి. చూడండి, ఇదొక క్రోమోజోమ్, ఇదొక క్రోమోజోమ్, ఇక్కడ ఒక క్రోమోజోమ్ జత, సో ఇదొక జత. సో ఇలా ఎన్ని జతలు ఉంటాయి అంటే 23 జతలేమో లైంగిక కణాలలో ఉంటే 22 జతలు శారీరక కణాలలో ఉంటాయి. అంటే ఖచ్చితంగా క్రోమోజోములు ఒంటరిగా ఉండవు, జతలుగా ఉంటాయి, 2 ఉంటవి. అందుకే మనం జతలలో చెప్తాం, విడిగా చెప్పం. 46 అని అనొచ్చు కదా, అనొచ్చు, అంటే తప్పేం లేదు. కానీ 23 జతలు ఎగ్జాక్ట్లీ వాటి అరేంజ్మెంట్ ఇన్ పెయిర్స్. అరేంజ్మెంట్ అనేది జతలలో ఉంటుంది కాబట్టి జతలే మాట్లాడుతాం ఆడ. విడిగా చెప్పాలంటే 46. ఇవి 2గా ఉంటాయి కాబట్టి మనం ద్వయస్థితిక జీవులం. 3 ఉన్నాయనుకో త్రయస్థితిక జీవులం అవుతాం. ఒక్కొక్కటే ఉన్నదనుకో విడిగా ఏకస్థితిక జీవులు అవుతాం. కాబట్టి ఇప్పుడు మనం మానవుడు అనేది ద్వయస్థితిక జీవి. ఎట్లా చెప్పగలవు? కణంలో ప్రతి కణంలో క్రోమోజోములు ఎట్లుంటవి? జతలుగా ఉంటాయి. అందుకే ద్వయస్థితిక జీవులు. ఇంకా ఎగ్జాక్ట్లీ చెప్పాలంటే, సో ఇప్పుడు ఏకస్థితిక జీవుల క్రోమోజోముల సంఖ్య ఎంత అంటే ఏం చెప్తాం? సో ఏకస్థితిక క్రోమోజోముల సంఖ్య ఎంత అంటే 23 అని చెప్తాం. అంతే కదా, 23 ఒక సెట్, ఇంకొక 23 ఇంకొక సెట్. సో ఇప్పుడు ఎన్ని సెట్లు ఉన్నాయి మానవునిలో? 2 సెట్లు ఉన్నాయి. ఈ 2 సెట్ అనకుంటే దీన్ని ఏమని పిలుస్తాము అంటే జీనోమ్ అని పిలుస్తాం. ఒక సెట్ను జీనోమ్, ఇంకొక సెట్ను ఇంకొక జీనోమ్. సో మానవునిలో ఎన్ని జీనోములు ఉంటాయి? ప్రతి కణంలో 2 జీనోములు ఉంటాయి. సో జీనోమ్ అంటే ఏంది? ఏకస్థితిక క్రోమోజోముల సెట్ను, మొత్తం సెట్ను కలిపి జీనోమ్ అంటాం. సో హౌ మెనీ జీనోమ్స్ ఆర్ దేర్ యూజువల్లీ ఇన్ హ్యూమన్ బీయింగ్స్? 2 జీనోమ్స్. కాబట్టి డిప్లాయిడ్ ఆర్గానిజమ్స్ అంటాం, ద్వయస్థితిక జీవులము అని పిలుస్తాం. సో మానవునిలో జీనోముల సంఖ్య ఎంత? 2. మానవునిలో ద్వయస్థితిక క్రోమోజోముల సంఖ్య ఎంత? 23 జతలు. మానవుని ద్వయస్థితిక జీవని పిలవడానికి కారణం ఏమిటి? 2 జీనోములు ఉంటాయి, క్రోమోజోములు జతలు జతలుగా ఉంటాయి. ఇవన్నీ బేసిక్ పాయింట్స్ అన్నట్టు. ఇవన్నీ భవిష్యత్తులో పిల్లలు అడగవచ్చు, ఎందుకు సార్ ద్వయస్థితిక జీవి ఎందుకు అనాలి సార్, ఇక్కడ 2n అని ఎందుకు రాసినావు? జీనోమ్ అంటే ఏంది? మానవుల్లో 23 ఉంటాయి. ఆ టోటల్ లెక్క పెడితే బాడీ అంతా లెక్క పెడితే 23 ఎందుకు ఉంటాయి? ప్రతి సెల్లులు ఉంటాయి కదా. ఎస్, ప్రతి సెల్లులో ఎన్ని ఉంటాయి? 22 జతలు ఉంటాయి.
కానీ యూజువల్గా ఒక చెప్పాలి కదా, ఒక యూనిక్ నెంబర్ ఎంత, ఆ ప్రతి సెల్లో యూనిఫామ్గా ఉండే నెంబర్ ఎంత అంటే మ్యాక్సిమం నెంబర్ ఎంత అంటే 23 pairs. సో బాడీలో 2 type of cells ఉన్నాయి మన దేహంలో. సో హ్యూమన్ బాడీ మేడ్ బై 2 type of cells. వన్ ఈజ్ బాడీ సెల్, అనదర్ వన్ ఈజ్ సెక్స్ సెల్స్. సో అది తెలవాలి, ఆ డిఫరెన్స్ తెలవాలి. రైట్, మనకిప్పుడు తెలిసింది మానవుని దేహంలో 2 రకాల కణాలు ఉన్నాయి కాబట్టి 2 రకాల క్రోమోజోమ్లు ఉండే అవకాశం ఉంది. సో మానవ కణంలో 23 జతల క్రోమోజోములు ఉంటాయి. అందులో 22 జతలను శారీరక క్రోమోజోములు, ఇంగ్లీష్లో వీటిని ఆటోజోములు అని పిలుస్తాం. మిగిలిన 1 జతను లైంగిక క్రోమోజోములు, వీటిని అల్లోజోమ్స్ అని పిలుస్తాం, సెక్స్ క్రోమోజోమ్స్ అంటాం. ఈ 2 పదాలను కూడా గుర్తుంచుకోవాలి, ఆటోజోమ్స్, అల్లోజోమ్స్. సో బాడీ క్రోమోజోమ్లనేమో ఆటోజోమ్స్ అంటాం, సెక్స్ క్రోమోజోమ్లనేమో అల్లోజోమ్స్ అని పిలుస్తాం. సో ఈ అల్లోజోము 23వ జతగా ఉంటుంది, 23వ జత. సో 1 నుంచి మొదలు పెడితే 22 జతల వరకు కూడా శారీరక క్రోమోజోములు ఉంటే, ఆటోజోమ్స్ ఉంటే 23వ జత 23rd పెయిర్ అనేది అల్లోజోమ్ పెయిర్ ఉంటుంది. సో ఇది ఒక పాయింట్ అదనంగా గుర్తుపెట్టుకుందాం. లైంగిక క్రోమోజోములు 2 రకాలు ఉంటాయి, ఒకటి ఎక్స్ క్రోమోజోము, ఇంకొకటి వై క్రోమోజోము. వాస్తవంగా ఈ 2 క్రోమోజోములు కూడా లింగ నిర్ధారణలో పాల్గొంటాయి, 2 కూడా లింగ నిర్ధారణలో పాల్గొంటాయి. ఇది జనరలైజ్డ్, మామూలుగా అనుకోవడం. సో ఇది అట్లా గుర్తుపెట్టుకోరు ఒక పాయింట్, ఈ 2 క్రోమోజోములు లింగ నిర్ధారణ చేస్తాయి అనే పాయింట్ అట్లా గుర్తుపెట్టుకోరు, జస్ట్ సైడ్కి అంతే. మళ్ళీ ఈ లైన్ రిపీట్ అయింది, నోట్ దిస్ పాయింట్ అన్నట్టు చర్చి ముందట చెప్తాంగా, నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్ అని. అట్లనే ఇది కూడా. ఆడవారిలో 2 ఎక్స్ క్రోమోజోములు ఉంటాయి, ఆడవారిలో 2 ఎక్స్ క్రోమోజోములు ఉంటాయి. మగవారిలో ఎక్స్ మరియు వై క్రోమోజోములు ఉంటాయి. అంటే ఎక్కడ ఉంటాయి? జైగోట్ ఏర్పడ్డప్పుడు, పిండంగా మారినప్పుడు. స్త్రీ అండంలో ఒకటే ఒక ఎక్స్ క్రోమోజోమ్ ఉంటుంది. సో తల్లి విడుదల చేసే అండం ఉంటుంది కదా, ఆ అండంలో ఒకటే అండం విడుదలయ్యేది, నెలకు ఒకటే కదా విడుదలయ్యేది. ఆ అండంలో క్రోమోజోమ్లు ఏది ఉంటుంది అంటే ఎక్స్, ఒకే ఎక్స్ రకానికి చెందిన క్రోమోజోమ్లు ఉంటాయి. సో సపోజ్ ఇది అండకణము అనుకుందాం. సో ఈ అండకణంలో ఎగ్ సెల్లో ఎలాంటి క్రోమోజోములు ఉంటాయి అంటే ఎక్స్ క్రోమోజోములు ఉంటాయి. అయితే 2 ఉండవు, ఒకటే ఎక్స్ ఉంటుంది. సో ప్రతి నెలకు ఒక అండకణం విడుదలైద్ది. ఈ అండకణంలో ఏమున్నది అంటే ఎక్స్ క్రోమోజోమ్ ఉంటుంది. 22 ఏమో శారీరక క్రోమోజోములు ఉంటే 1 మాత్రం ఎక్స్ క్రోమోజోమ్ ఉంటుంది. సో స్త్రీ ప్రతి నెల విడుదల చేసే అండకణంలో క్రోమోజోముల సంఖ్య, క్రోమోజోముల లక్షణాలు ఎలా ఉంటాయి అంటే ఏం చెప్పాలి? నెలకొకసారి విడుదలయ్యే ఈ అండకణంలో 22 శారీరక క్రోమోజోములు ఉంటాయి, ఒకే ఒక ఎక్స్ రకానికి చెందిన సెక్స్ క్రోమోజోమ్ ఉంటుంది, అంతే. ఇది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్, పురుష శుక్ర కణాలలో 2 రకాలు ఉంటాయి. పురుషుని వైపు నెలతో సంబంధం లేదు. సో గంటలలోనే కొన్ని మిలియన్ల శుక్ర కణాలు విడుదలవుతాయి, కొత్తగా తయారవుతాయి. సో ఈ శుక్ర కణాల సంఖ్య ఎంత అంటే మిలియన్స్, లక్షలు, కోట్ల సంఖ్యలో ఉంటాయి. సో ఇది నెలతో సంబంధం లేకుండా విడుదలవుతూ ఉంటాయి. ప్రతి శుక్ర కణంలో కొన్నిట్లనేమో ఎక్స్ రకానికి చెందింది ఉంటే, కొన్నిట్లనేమో వై రకానికి చెందిన శుక్ర కణాలు ఉంటాయి. సో ఎక్స్ రకానికి చెందిన, వై రకానికి చెందిన శుక్ర కణాలు ఉంటాయి. దీన్ని బట్టి ఏమర్థమవుతుంది? శుక్ర కణాలు 2 రకాలు. ప్రతి శుక్ర కణంలో 22 శారీరక క్రోమోజోమ్లతో పాటు వై కానీ లేదా ఎక్స్ కానీ ఉంటాయి. అంటే వై రకానికి చెందిన శుక్రకణం, ఎక్స్ రకానికి చెందిన శుక్రకణం, ఇలా 2 రకాలు ఉంటాయి శుక్ర కణాలు అనేది అర్థమైంది. అంటే పురుషుడు మాత్రమే 2 రకాల కణాలను ఉత్పత్తి చేస్తుండు, వైతో ఉన్నది, ఎక్స్తో ఉన్నవి. కానీ స్త్రీ వైపు మాత్రం ఎప్పుడు ఎక్స్ రకానికి చెందిందే ఉత్పత్తి చేస్తుంది ఆమె. వై క్రోమోజోమ్ ఉన్న శుక్రకణం
ఇటువైపు అండంలో ఎప్పుడు ఎక్సే, ఇక ఇటు మారేది లేదు. వై ఎక్స్తోను కలిస్తే XY అనే శిశువు పుట్టిండు. ఇందులో వై ఉన్నది కాబట్టి పుట్టిన పిల్లగాడు పుడతాడు, పురుషుడు పుడతాడు. సో ఒకవేళ పురుషుని నుంచి X క్రోమోజోమ్ ఉన్న శుక్రకణం కాక స్త్రీ మాత్రం ఎల్లప్పుడూ ఎక్సే, తిరుగులేదుగా. ఇలా కలిస్తే అప్పుడు శిశువు స్త్రీ శిశువు పుడుతుంది, బేబీ గర్ల్ పుట్టుద్ది, బేబీ బాయ్ బేబీ గర్ల్. సో స్త్రీ నుండి ఎప్పుడైనా సరే ఎక్సే వస్తుంది, ఇక మార్పు లేదు. ఆడ పురుషుడే పుట్టని స్త్రీనే పుట్టని, స్త్రీ మాత్రం ఇచ్చేది ఏంది ఎక్స్తో ఉన్న అండాన్ని ఇస్తుంది. ఇక్కడ పురుషుడే 2 రకాలు అన్నట్టు, వై రకానికి చెందిన శుక్రకణం, ఎక్స్ రకానికి చెందిన శుక్రకణం. ఒకవేళ వై రకానికి చెందిన శుక్రకణం అండంతో కలిస్తున్న కొడుకు పుడుతుండు, ఒకవేళ ఎక్స్ రకానికి చెందిన దాంతో కలిస్తేనేమో. ఇక్కడ ఎవరు డిసైడ్ చేస్తుర్రు ఇక్కడ కొడుకు పుట్టాలనా బిడ్డ పుట్టాలనా అనేది? వై క్రోమోజోమ్ డిసైడ్ చేస్తుంది. ఇట్ ఈస్ ద డిసైడింగ్ సెక్స్ క్రోమోజోమ్. ఈ వై ఎక్కడున్నది? తండ్రి దగ్గర. కాబట్టి పురుషుడు పుట్టాలనా స్త్రీ పుట్టాలనా అనేది డిసైడ్ చేసే ఫైనల్ క్యాండిడేట్ ఎవరు? తండ్రి. అసలు దొంగ ఎవడు అంటే తండ్రి. అమ్మాయి పుట్టాలనా అబ్బాయి పుట్టాలనా అని డిసైడ్ చేసే ఎవడు? తండ్రి. సో ఒక రకంగా పురుషుల ఫ్యాక్టరీ ఎవడు అంటే తండ్రి. పురుషుల ఫ్యాక్టరీ అని వచ్చింది. పురుషులను పుట్టించే వాడెవడు అంటే తండ్రి అని చెప్పొచ్చు. ఒకవేళ తండ్రిదో వై లేకుండా ఎక్స్ ఉన్నదనుకో, అప్పుడు స్త్రీని పుట్టిస్తుంది, స్త్రీ శిశువు పుడుతుంది. అయితే దీనినే మనం లింగ నిర్ధారణ అని పిలుస్తాం. సో లింగ నిర్ధారణలో స్త్రీ కానీ పురుషుడు కానీ పుట్టాలంటే ఎవరు కారణము అంటే ఏం చెప్పాలి? తండ్రి. ఏ క్రోమోజోము కారణము? వై క్రోమోజోమ్. చూడండి, ఇక్కడ వై ఉంది కాబట్టి పురుషుడు పుట్టిండు, 2 ఎక్స్లే ఉన్నాయి కాబట్టి స్త్రీ. అంటే వై లేకపోతే ఏమైంది? ఆటోమేటిక్గా స్త్రీ. వై ఉంటే పురుషుడు, వై లేకపోతే స్త్రీ. ఒక్కొక్కసారి ఏమైందంటే ఇలా కూడా పుట్టవచ్చు, X0. ఇది ఒక జెనెటికల్ ఎర్రర్. X0 అయితే ఇది ఒక సిండ్రోమ్. ఫర్ ఎగ్జాంపుల్ టర్నర్స్ సిండ్రోమ్. టర్నర్స్ సిండ్రోమ్ కలిగిన శిశువు పుట్టుద్ది. ఈ శిశువు ఏదై ఉంటుందంటే ఖచ్చితంగా స్త్రీనే ఉంటుంది. ఎందుకు? X0 అంటే ఏంది? ఇక్కడ వై ఉండాలి కానీ వై లేదు, లేదా ఎక్స్ ఉండాలి ఎక్స్ లేదు, మొత్తం మీద వై లేదు. వై లేకపోయేసరికి ఏమైంది? స్త్రీ పుట్టింది. అంటే ఈ శిశువులో X0లో వై లేదు కాబట్టి స్త్రీ పుట్టింది. నెక్స్ట్ ఇంకొకసారి ఏమైందంటే ఇలా కూడా జరగవచ్చు, XXY. ఒక ఎక్స్ క్రోమోజోమ్ ఎక్స్ట్రా ఉంది. దీన్ని క్లైన్ఫెల్టర్ సిండ్రోమ్ అని పిలుస్తాం. క్లైన్ఫెల్టర్ సిండ్రోమ్. సో క్లైన్ఫెల్టర్ సిండ్రోమ్లో అబ్జర్వ్ చేస్తే ఇది పురుషుల్లో మాత్రమే ఉంటుంది. ఇప్పుడు ఇందులో వై అనేది ఉన్నది కాబట్టి పురుషుడు, వై ఉంటే పురుషుడు అవుతుండు, వై లేకపోతే స్త్రీ అవుతుంది. అసలు ఇక్కడ ఎక్స్ అనే క్రోమోజోమ్ లేకున్నా కానీ ఆడ స్త్రీనే పుట్టింది. చూడండి, అంటే ఇక్కడ వై లేదని అర్థం. మెయిన్ వై ఉంటే పురుషుడు, వై లేకపోతే స్త్రీ. మరి వై ఓల్ ప్రొవైడ్ చేస్తారంటే తండ్రి. లింగ నిర్ధారణలో ఉపయోగపడే క్రోమోజోమ్ వై. లింగ నిర్ధారణలో ఉపయోగపడే వ్యక్తి ఎవరు అంటే జనకుడు ఎవరు అంటే తండ్రి. సో కొడుకు పుట్టాలన్నా బిడ్డ పుట్టాలన్నా డిసైడింగ్ ఫ్యాక్టర్ ఎవరు అంటే తండ్రి. కానీ బయట చాలా అల్లరు జరుగుతాయి. నాకు 4 బిడ్డలు పుట్టిర్రు, ఈవెన్ చేసుకోవడం వల్ల నాకు అంత బిడ్డలే అవుతుర్రు, కాబట్టి నాకు ఎట్లనే చేసి కొడుకు కావాలి, ఇంకొక భార్యని చేసుకుంటా. మరి ఇక్కడ ఎవరు తప్పు? ఆమెను ఎలగొడతారు. నువ్వు అంద బిడ్డలనే కన్నావని చీప్గా చూస్తుంటారు ఆ తల్లిని. మరి ఆ తప్పు తల్లిదా? కాదు. అంటే చాలామందికి మూఢనమ్మకాలు ఉండటం ఒకటి, ఈ జెనెటికల్ నాలెడ్జ్ లేకపోవడం ఒకటి, అక్కడ తల్లిదే తప్పు అన్నట్టు అందరూ నిందిస్తూ ఉంటారు. తల్లి ఏం చేయగలుగుద్ది? ఆమె దగ్గర వై క్రోమోజోమ్ లేనప్పుడు ఆ భూమి తలకిందులై ఆకాశం రివర్స్ అయినా కానీ ఆమె పురుషుణ్ణి కనగలుగుద్దా? ఆమె చేతిలో డిసైడింగ్ ఫ్యాక్టర్ ఆ జీన్ ఉందా? ఆమె చేతిలో లేదు. ఆ జీన్ ఉన్నది వాని దగ్గర, వాడే అభియోగం మోపుతాడు ఆమె మీద. కాబట్టి ఇది మనం పిల్లలకు చాలా ఎఫెక్టివ్గా చెప్పాల్సి ఉంటుంది క్లాసులో. ఎందుకంటే ఇప్పటి పిల్లలు పెద్ద అయినాక మళ్ళీ వాళ్ళు కూడా సమాజంలో ఇన్వాల్వ్ అవుతారు కాబట్టి ఆ బేసిక్ నుంచి వాళ్ళకు రియలైజేషన్ ఉండాలి. రైట్, ఇక్కడ మనకు అదే పిక్చర్ ఇదంతా కూడా ఇచ్చింది, లింగ నిర్ధారణ ఎలా జరుగుద్ది అనేది. నెక్స్ట్ ఏ టైంలో జరుగుద్ది అనేది కూడా ఇంపార్టెంట్. ఇక్కడ ఏ టైంలో ఏ సమయంలో లింగ నిర్ధారణ జరుగుద్ది. సో ఏ సమయంలో జరుగుద్ది
అంటే ఫలదీకరణ సమయంలోనే జరుగుతుంది. ఇక్కడ చూడండి 22 ప్లస్ ఎక్స్ రకానికి సంబంధించిన శుక్రకణము. సో 22 ప్లస్ ఎక్స్ రకానికి చెందిన అండము. ఈ రెండు శుక్రకణము ప్లస్ అండము కలుస్తున్నాయి. కలవగానే ఈ కలవడాన్ని ఏమని పిలుస్తున్నాం? ఫలదీకరణ అని పిలుస్తున్నాం. ఫలదీకరణం జరుగుతుంది. ఫలదీకరణం జరిగినప్పుడు ఈ రెండు కణాలు కలుస్తున్నాయి. కలిసి ఎన్ని క్రోమోజోమ్లు అవుతున్నాయి? 22 ప్లస్ 22 44 క్రోమోజోమ్లు. తండ్రిలో ఎక్స్ ఉంది కాబట్టి తల్లిలో ఎక్స్ ఉంది. సో టోటల్గా 46 క్రోమోజోమ్లు కలిగిన శిశువు ఏర్పడ్డది, అంటే జైగోట్ ఏర్పడ్డది. సో ఫలదీకరణ జరగగానే ఇమ్మీడియట్గా ఏర్పడేది ఏంటిది? జైగోట్. ఈ జైగోట్ కూడా ఎట్లా ఏర్పడుతుంది చూద్దాం ఇక్కడ. సో ఇది అండకణం, ఇది అండకణం. కణం అన్నప్పుడు కేంద్రం ఉండవలసిందే. సో ఇది కేంద్రం. ఈ కేంద్రంలో 22 క్రోమోజోమ్లు ప్లస్ ఎక్స్ క్రోమోజోమ్ ఉన్నది. ఇది శుక్రకణం. సో ఇది శుక్రకణం. ఇందులో ఎన్ని ఉంటాయి? ఇందులో కూడా 22 క్రోమోజోమ్లు ప్లస్ ఎక్స్ క్రోమోజోమ్ ఉన్నది. అండకణం చాలా పెద్దగా ఉంది, శుక్రకణం చాలా చిన్నగా ఉంది. సో ఇదొకటి మనం గమనించాలి. ఎన్ని శుక్రకణాలు ఈ అండకణం పైన దాడి చేస్తాయి? మిలియన్లలో దాడి చేస్తాయి, మిలియన్లలో. సో 1 మిలియన్ అంటేనే 10 లక్షలు. ఎన్ని మిలియన్సో తెలియదుగా, కొన్ని 10-20 మిలియన్ల శుక్రకణాలు ఒకేసారి అండకణం పైన దాడి చేస్తాయి. ఈ మిలియన్ల సంఖ్యలో ఏదో ఒక శుక్రకణం మాత్రమే ఫైనల్గా ఈ అండకణాన్ని రీచ్ అవుతాయి. 2-3 మిలియన్ శుక్రకణాలలో ఒక్క కణం మాత్రమే ఫైనల్గా విజయం సాధిస్తుంది. మిగిలిన కణాలన్నీ కూడా అబార్టెడ్, నశించిపోతాయి. అంటే మనం పుట్టకముందే 30 లక్షల కణాలలో మనం విజయం సాధిస్తున్నాం అని అర్థం. ఈ శుక్రకణం స్త్రీ అయినా కావచ్చు, లేదా శుక్రకణంలో పురుషుడైనా ఉండొచ్చు. ఎక్స్ ఉంటే స్త్రీ అయితే భవిష్యత్తు, వై ఉంటే పురుషుడవుతాడు. అంటే శుక్రకణం అనేది చలించేది, అండకణం అనేది చలించదు. 30 లక్షల కణాలలో ఏదో ఒక్క కణం మాత్రమే ఫైనల్గా అండానికి టచ్ అయ్యి విజయం సాధిస్తుంది. మన విజయం మొట్టమొదటిసారి అప్పుడే జరిగింది. మనలో అంత విజయం సాధించేంత శక్తి ఆ కణంకే ఉన్నది. అలాంటి కణంలో ఉన్న జెనెటిక్ మెటీరియలే ఇందులోకి ఇంజెక్ట్ అవుతుంది. సో ఇంజెక్ట్ అయింది. ఇప్పుడు ఈ రెండు కలిసిపోయినవి. అంతకుముందు ఇదేంటిది? ఇదే అండకణము, ఎగ్ సెల్. ఇదేంటిది? స్పెర్మ్ సెల్, స్పెర్మ్ సెల్. ఇది ఎగ్ సెల్. ఎగ్ సెల్ అంటే ఎన్ని కణాలు ఉన్నాయి? ఒకటే కణం. ఇప్పుడు ఇందులోకి ఏం ఇంజెక్ట్ అయింది? న్యూక్లియస్ ఇంజెక్ట్ అయింది. శుక్రకణానికి సంబంధించిన న్యూక్లియస్ ఇంజెక్ట్ అయింది. ఈ కేంద్రకంలో ఎన్ని ఉన్నాయి? క్రోమోజోమ్స్ 22 క్రోమోజోమ్స్ ప్లస్ ఎక్స్ క్రోమోజోమ్ ఉన్నది. ఈ రెండు కేంద్రకాలు కలిసిపోయినవి, జైగోట్ ఏర్పడ్డది. ఇప్పుడు దీన్ని ఏమని పిలిచిన? ఎన్ని క్రోమోజోమ్లు వచ్చినాయి ఇప్పుడు ఇందులో? 44 ప్లస్ ఎక్స్ మొత్తం 46 క్రోమోజోమ్లు వచ్చినాయి. ఇప్పుడు ఇది బేబీ గర్ల్గా పుట్టుద్ది, శిశువు, ఆడ శిశువుగా పుట్టుద్ది. మరి ఇది దీన్ని ఏమని పిలిచినాం? ఫలదీకరణ పూర్తయింది. ఇప్పుడు దీన్ని ఏమని పిలిచినాం? జైగోట్. కండిషన్ ఏంది? 2n. 2n అని ఎందుకు పిలవాల్సి వచ్చింది? ఇక్కడ 22 క్రోమోజోమ్లు, ఇక్కడ 22 కలిసినాయి. సో అందుకే దీన్ని 2n అని పిలిచినాం. సో మొత్తం 23 46 2 సెట్ల జీనోములు కలిసినాయి. ఇక్కడ 2 సెట్ల జీనోములు కలిసినాయి కాబట్టి జైగోట్ను 2n అని పిలిచినాం. అసలు ఇంపార్టెంట్ లైన్ ఏంటంటే ఇక్కడ ఈ జైగోట్లో ఎన్ని కణాలు ఉన్నవి అనేది ఇంపార్టెంట్. జైగోట్లో ఎన్ని కణాలు ఉన్నాయి? ఇప్పుడు కణం మాత్రం ఒకటే. నెంబర్ ఆఫ్ సెల్స్ ఎన్ని అంటే ఒకటే సెల్ కనపడతలే. స్థితి, కండిషన్ ఏంటిది అంటే ద్వయస్థితి. స్థితి వేరు, కణాల సంఖ్య వేరు. సో ఇప్పుడు జైగోట్లో ఉన్న కణాలు ఎన్ని? ఒకటి. స్థితి ఏంటిది? ద్వయస్థితి. ఎందుకు చెప్పినట్లంటే క్రోమోజోమ్లు జతలుగా ఉంటాయి. ఏ జీవి చరిత్ర అయినా ఒకటే కణంతో ఆరంభమవుతుంది.
మానవుని అయినా సరే, కుందేలైనా సరే, చెట్టు అయినా సరే, పిట్ట అయినా సరే, ఏ జీవిత చరిత్ర అయినా లైంగిక ప్రత్యుత్పత్తి జరుపుకునే జీవుల్లో అయితే ఒకే కణంతో ఆరంభమవుతుంది. ఆ కణం పేరే సంయుక్త బీజం, ఆ కణం పేరే జైగోట్. సో ప్రతి జీవిత చరిత్ర ఒకే కణంతో ఆరంభమవుతుంది. ఆ కణంలో అంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మొత్తం జీవిత కాలంలో ఆ జీవి ఏం చేయాలి, ఎప్పుడు ఎట్లుండాలి అనేది డిసైడ్ అయి ఉంటుంది. నెక్స్ట్, ఫలదీకరణ జరగగానే వెంటనే లింగ నిర్ధారణ జరుగుతుంది. సో లింగ నిర్ధారణ అంటే ఏంది? పుట్టేది పురుషుడా పుట్టేది స్త్రీనా ఎప్పుడు డిసైడ్ అవుతుంది? ఫలదీకరణ జరిగేటప్పుడే. ఒకవేళ ఎక్స్ రకానికి చెందిన శుక్రకణం ఎక్స్ రకానికి చెందిన అండకణం కలిస్తే పుట్టేది శిశువు అని తెలుస్తుంది. కాబట్టి లింగ నిర్ధారణ ఎప్పుడు జరుగుతుంది? ఫలదీకరణ జరిగేటప్పుడే. అయిపోయా, పుట్టేది పురుషుల శిశువు తెలిసిపోయా. అంటే ఫలదీకరణ జరగగానే మనకు స్త్రీయా శిశువు అనేది డిసైడ్ అయిపోయింది. సో అమ్నియోసెంటసిస్ అనే టెస్ట్ ద్వారా గర్భధారణ పరీక్ష చేసి పుట్టేది శిశువా స్త్రీయా అని తెలుసుకోవచ్చు. ఎప్పుడు తెలుసుకోవచ్చు? ఫలదీకరణ జరిగేటప్పుడే తెలుసుకోవచ్చు. ఫలదీకరణ పూర్తి కాగానే తెలుసుకోవచ్చు పుట్టేది శిశువు ఆడనా మగనా అని. జనరల్గా 12 వారాల తర్వాత చూస్తారు. 12 వారాలు అంటే 3 నెలలు. సో 12 వారాలు ఇది సాధారణంగా చెప్తున్నా, కానీ వాస్తవంగా లింగ నిర్ధారణ ఎప్పుడు జరుగుద్దంటే ఏం చెప్పాలి? ఫలదీకరణ జరిగేటప్పుడే లింగ నిర్ధారణ జరిగిపోద్ది. సాధారణంగా హాస్పిటల్లో పుట్టేది మగ పిల్లగాడ ఆడపిల్లగాడ అని తెలుసుకోవాలంటే 12 వారాలు 3 నెలలు అప్పుడు చెప్తారు. దాన్ని అమ్నియోసెంటసిస్ అనే పరీక్ష ద్వారా. 12 వారాలకే ఎందుకు చెప్తారు హాస్పిటల్లో అంటే 12 వారాలకు శిశువు ఏర్పాటు పూర్తయిపోద్ది. అంటే శిశువు చిన్నగా ఉంటాడు. కాళ్ళు, చేతులు, గుండె, రక్తనాళాలు, పేగులు, అన్ని రకాల అవయవాలు ఏర్పడడం పూర్తయిపోద్ది కార్యక్రమం. శిశువు చిన్నగా గింతే ఉంటాడు, కానీ అన్నీ ఏర్పడతాయి. ఎప్పుడది 12 వారాలు పూర్తయ్యేసరికి పూర్తి శిశువు తయారవుతాడు. ఇంతకున్న శిశువు ఇక లావు అవుతాడు అంతే. 9 నెలలు వచ్చేసరికి లావు అవుతాడు. గింతున్న శిశువు ఇంత లావు అవుతాడు. ఎప్పుడది 3 నెలల నుంచి మిగిలిన 6 నెలలు. కానీ 3వ నెల అయిపోయేసరికే టోటల్ ఆర్గాన్స్ ఫామ్ అవుతాయి, ఇంక్లూడింగ్ న్యూరాన్స్. నాడీ కణాలు కానీ ప్రతి ఒక్కటి అన్ని పూర్తి శిశువు ఏర్పడడం ఎప్పుడైపోతుంది? 12 వారాలు అయిపోయేసరికి. అందుకే 3 నెలల తర్వాతనే వాళ్ళు పుట్టేది. ఆర్గాన్లు ఏర్పడాలిగా మరి, పురుషుడా స్త్రీయా? పురుషుని అంగాలు లైంగిక మర్మాయాలు కనపడతాయి ఆ పరీక్షలో. ఆ అవయవాలు ఏర్పడిందట చెప్పగలరాలు, వాళ్ళు చూసేది అది. కానీ వాస్తవంగా లింగ నిర్ధారణ జరిగేది మాత్రం ఫలదీకరణ జరిగేటప్పుడే. అడ్వాన్స్డ్ టెస్ట్ల ద్వారా తెలుసుకోవచ్చు అది. కానీ ఇది మామూలు అమ్నియోసెంటసిస్ ద్వారా అవయవాలను గుర్తుపడతారు అంతే. పురుషుల్లో అవయవాలు ఏర్పడతాయి కదా, మర్మావయవాలు ఏర్పడతాయి 3 నెలలు పూర్తయ్యేసరికి. వాటిని ఆ పరీక్ష ద్వారా చూస్తారు. మర్మావయవాలు ఉన్న పురుష శిశువు, మర్మావయవాలు లేకపోతే స్త్రీ శిశువు, అట్లా గుర్తిస్తారు అన్నట్టు. రైట్. మీకు తెలుసా లైంగిక క్రోమోజోమ్ల ఆవిష్కరణ వాల్టర్ సటన్ మరియు టిహెచ్ మోర్గాన్. సో వాల్టర్ సటన్ అండ్ టిహెచ్ మోర్గాన్లు 1956లో చిన్న పండ్ల ఈగ డ్రాసోఫిలా మెలనోగాస్టర్. సో దీన్ని పండ్ల ఈగ అంటాం. దీని కళ్ళు ఎర్రగా ఉంటాయి. పండ్ల ఈగ కళ్ళు ఎర్రగా ఉంటాయి. అరటి పండ్లు ఆ పండ్లు ఈ పండ్లు అమ్మేటోళ్ళ దగ్గర పోయి చూడొచ్చు, ఈగల్లాగానే కనపడుతుంది. కళ్ళు ఎర్రగా ఉన్నాయి అనుకో అది డ్రాసోఫిలా అని అర్థం. కళ్ళు నల్లగా ఉన్నాయి అనుకో మన ఇంట్లో ఈగ, డొమెస్టిక్ ఫ్లై అని అర్థం. సో దీని మీద ప్రయోగాలు చేశారు ఎవరెవరు? టిహెచ్ మోర్గాన్ అండ్ సటన్, వాల్టర్ సటన్. దేని మీద? లైంగిక క్రోమోజోమ్ల ఆవిష్కరణ మీద కొలంబియా యూనివర్సిటీలో చేశారు. సో అమెరికాలోని కొలంబియా యూనివర్సిటీలో చేశారు. ఈ డ్రాసోఫిలాలో ప్రధానంగా ఈయన టిహెచ్ మోర్గాన్ కనుక్కున్నది ఏంది అంటే లింగ సహలగ్నత కనుక్కున్నాడు, సెక్స్ లింకేజ్. అందుకే ఆయనకు 1911లో నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది. టిహెచ్ మోర్గాన్, థామస్ హంట్ మోర్గాన్. సో హీ గాట్ నోబెల్ ప్రైజ్ ఇన్ 1911. సో ఈయన మేజర్గా డిస్కవరీ చేసింది ఏంటి అంటే లింగ సహలగ్నత పైన మేజర్గా చేసింది ఈయన వర్క్. ఆయనకు నోబెల్ ప్రైజ్ వచ్చింది. ఒక క్వశ్చన్ చూద్దాం. మానవునిలో లింగ నిర్ధారణకు సంబంధించిన క్రోమోజోమ్స్ ఏవి?
ఏ 21వ జత, బి 22వ జత, సి 23వ జత, డి 24వ జత. సో రైట్ ఆన్సర్ ఈజ్ 23rd పేర్. 23వ జతను సెక్స్ క్రోమోజోమ్స్ అంటాం. నెక్స్ట్ జీవ పరిణామం. సో ఎవల్యూషన్, పరిణామం, ఎవల్యూషన్. ఎవల్యూషన్ ఎలా జరిగింది అనే దాని గురించి చూద్దాం మనం. జీవులు ప్రత్యుత్పత్తి జరిపేటప్పుడు, ఎస్పెషల్లీ లైంగిక ప్రత్యుత్పత్తి, సాధారణ ప్రత్యుత్పత్తి కాదు, లైంగిక ప్రత్యుత్పత్తి జరిపేటప్పుడు వైవిధ్యాలు ఏర్పడతాయి. అంటే లైంగిక ప్రత్యుత్పత్తి జరగకపోతే వైవిధ్యాలు ఏర్పడవు. సో సహజ సిద్ధంగా లైంగిక ప్రత్యుత్పత్తి జరుపుకునే జీవుల్లో మాత్రమే వైవిధ్యాలు ఉంటాయి. శాఖీయ ప్రత్యుత్పత్తి జరుపుకునే వాటిలో ఉండవు. ఎందుకు అంటే లైంగిక ప్రత్యుత్పత్తి జరుపుకునే జీవుల్లో క్షయకరణ విభజన జరుగుద్ది. అది మెయిన్ అన్నట్టు. క్షయకరణ విభజన జరుపుకునే అన్ని జీవుల్లో వైవిధ్యాలు ఏర్పడతాయి. క్షయకరణ విభజన జరిగేదే లైంగిక కణాలలో. ఒక జనాభాలో లైంగిక ప్రత్యుత్పత్తి DNA అనువాదం లేదా వైవిధ్యాలకు దారితీస్తుంది. ఏమైనా మార్పులు జరిగినా, ప్రకృతిలో ఏమైనా మార్పులు జరిగినా వైవిధ్యాలకు దారితీస్తుంది. అవి సంతతికి కూడా అందించబడతాయి. చిన్న జనాభాలలో, చిన్న జనాభాలు. సో ఈ చిన్న జనాభాలను జెనెటిక్స్ భాషలో ఏమని పిలుస్తారంటే ఫౌండర్స్ అని పిలుస్తారు. సో ఫౌండర్ అంటే అర్థం చిన్న జనాభా అని అర్థం. చిన్న జనాభాను ఫౌండర్ అంటారు. జనాభాలో జరిగే మార్పును ఫౌండర్ ఎఫెక్ట్ అంటాం. ఫౌండర్ ఎఫెక్ట్. ఇక్కడ చిన్న జనాభాలో ఆకస్మికంగా హఠాత్తుగా సంభవించే సంఘటన ఫలితంగా వాటి జన్యువుల పౌనపున్యంలో మార్పులు వస్తాయి. దీన్నే జెనెటిక్ డ్రిఫ్ట్ అంటాం. ఇంగ్లీష్లో గుర్తుపెట్టుకోవాలి. ఇది తెలుగులో కన్నా ఇంగ్లీషు జన్యు విస్థాపనం అంటాం. సో జన్యు విస్థాపనం, జెనెటిక్ డ్రిఫ్ట్ అని పిలుస్తాం. సో ఈ డెఫినేషనే ఇంపార్టెంట్. జెనెటిక్ డ్రిఫ్ట్ అంటే ఏంది? చిన్న జనాభాలలో హఠాత్తుగా మార్పు సంభవించినప్పుడు జన్యువుల పౌనపున్యాలలో చేంజ్ వస్తుంది. సో దానినే జన్యు విస్థాపనం అంటాం. జన్యువుల పౌనపున్యంలో చేంజ్ వచ్చిందంటే వైవిధ్యం వచ్చినట్టే కదా. వైవిధ్యం వచ్చిందనుకో పరిణామం జరుగుద్ది, కొత్త జాతి పుట్టుద్ది. అంటే కొత్త జాతి పుట్టడానికి ఈ జన్యు విస్థాపనం అనేది ఎక్కడ జరిగింది? ఇది చిన్న జనాభాలలో జరుగుతుంది. నెక్స్ట్, తగినంత ఆహారం లభించకపోవటం వలన బరువు తగ్గితే. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తున్నాం ఇక్కడ. ఉదాహరణ, తిండి సరిగా దొరుకుతలేదు, బరువు తగ్గుతాం. జైలు వేసినప్పుడు మనం అనుకున్న ఫుడ్ పెడతారా? పెట్టరు. సరిపోని పెడతారా? కఠిన కారాగార శిక్ష అనుకుందాం, సరిపోని పెడతారా? పెట్టరు. తగినంత ఫుడ్ సరిపోదు, ఆటోమేటిక్గా బరువు తగ్గుతాం కదా. సరి అయిన ఫుడ్ లేకపోతే బరువు తగ్గుతాం. ఆ మార్పు బీజ కణాలలోని DNAలో మార్పు తీసుకురాదు. ఏదో అన్నం పెట్టలేదు కదా, బక్కగా అయిండు కాబట్టి అది స్పెర్మ్ సెల్లో చేంజ్ వస్తుందా? ఒక ఆరు నెలలు పెట్టకపోతే ఏమంటే శుక్రకణాలలో మార్పు వస్తుందా? శుక్రకణాల DNAలో మార్పు వస్తుందా? అండకణంలో DNAలో మార్పు వస్తుందా? 6 నెలలు ఫుడ్ సరిగా పెట్టకపోతే రాదు. అంత తొందరగా మార్పు రాదు. కాబట్టి బరువు అనే లక్షణం అనువంశికంగా సంతతికి అందించబడదు. 6 నెలలు ఎండబెట్టినవని ఇప్పుడు బక్కగా నేను రేపానికి ఒకవేళ పెళ్లి చేస్తే పుట్టే పిల్లలు బక్కగా పుడతారా? లేదు. కాబట్టి ఇలాంటి లక్షణాలు పరిణామానికి దారితీయవు. సో ఇవన్నీ తాత్కాలిక లక్షణాలు. మరి ఎక్కడ జరగాల మార్పు అంటే ప్రత్యుత్పత్తి కణజాలంలో మాత్రమే మార్పులు సంభవిస్తాయి. అలా కాకుండా మిగతా కణజాలాలలో జరిగే మార్పులు బీజ కణాలలోనికి DNAలో మార్పులు తీసుకురావు. ప్రత్యుత్పత్తి కణాలలో మాత్రమే మార్పు జరిగితేనే జరుగుద్ది. మిగిలిన ఏ కణజాలంలో ఏ మార్పు జరిగినా అది వైవిధ్యానికి దారితీయదు. అంటే వైవిధ్యానికి దారితీయాలంటే ఖచ్చితంగా ఎక్కడ మార్పు సంభవించాలి? ప్రత్యుత్పత్తి కణాలలో. వాటినే బీజ కణాలని పిలుస్తాం, బీజ మాతృ కణాలని పిలుస్తాం. సో బీజ కణాల యొక్క DNAలో మార్పు వస్తేనే వస్తుంది, లేకపోతే రాదు. మిగతా కణాలలో కూడా DNA ఉంటుంది, అందులో మార్పు వస్తే రాదు. సో ఒక జీవి తన జీవిత కాలంలో పొందిన అనుభవాలను తన సంతతికి అందించలేదు.
తన అనుభవాలను సంతతికి అందించలేదు. ఇవేవి పరిణామానికి దోహదం చేయవు. బక్కగా ఉన్న ఆయన 6 ప్యాక్ వచ్చిందనుకో, ఆయనకు పెళ్లి చేయగానే 6 ప్యాక్ కొడుకు పుడతారా? ఇక 6 ప్యాక్ బిడ్డ పుడుతుందా? పుట్టదు. అంటే ఆయన అనుభవాలు ఆయనతోనే పోతాయి, శారీరక అనుభవాలు. కానీ ఆయన లైంగిక కణాలలో మార్పుగా వచ్చిందో అప్పుడు పిల్లల్లోకి చేరుతాయి అనువంశికం ద్వారా. సో బీజ కణాలలో మార్పు మాత్రమే శాశ్వతం, శారీరక కణాలలో మార్పు అశాశ్వతం. ఆ జీవి మరణంతో పాటు డిసపియర్ అవుతాయి. అది ఇక్కడ 2 లైన్లు గుర్తుపెట్టుకోవాల్సింది. సో ఈ పిక్చర్లో కనపడేది జీన్ బాప్టిస్ట్ లామార్క్. సో లామార్క్ వాదం, ఈయన మెండల్ కన్నా పూర్వీకుడు, మెండల్ కన్నా ముందు వ్యక్తి. మెండల్ టైం ఎప్పుడు అనుకున్నాం? 1822 నుండి 1884. ఇది గ్రిగర్ జోహాన్ మెండల్ యొక్క టైం. ఇప్పుడు దీన్ని చూస్తే అర్థమవుతుంది మెండల్ కన్నా చాలా పూర్వీకుడు. సో ఆరంభ జన్యు శాస్త్రవేత్తలు అన్నట్టు వీళ్ళంతా. జీన్ బాప్టిస్ట్ లామార్క్ 1774 నుండి 1829 వరకు ఉన్నది. ఈయన హెయిర్ స్టైల్ కూడా చూడండి, చాలా కర్లీగా స్టైలిష్గా ఉన్నది. ఈయన జీన్ బాప్టిస్ట్ లామార్క్. సో ఇక్కడ 2 అందమైన జిరాఫీ పిక్చర్స్ కూడా ఇచ్చిన. సో ఇది జిరాఫీ. ఈ జిరాఫీ అనేది ఒకప్పుడు జింకలాగానే ఉండేది, డీర్ లాగానే ఉండేది. ఇది కూడా ఇంత పెద్ద మెడ లేకుండే, గిడి వరకే ఉండే మెడ. ఇదంతా ఎక్స్ట్రా వచ్చింది దీనికి. సో జింకల్లాగానే ఉండేది జిరాఫీలు కూడా. జీవ పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన మొదటి శాస్త్రవేత్త ఈయన. ఈ లైన్ గుర్తుంచుకోవాలి. జీవ పరిణామ సిద్ధాంతం ఎవరు? ఫాదర్ ఆఫ్ ఎవల్యూషన్ ఎవరు? చార్లెస్ డార్విన్. ఆయన ఫాదర్. కానీ మొదటి శాస్త్రవేత్త, జీవ పరిణామ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన మొదటి శాస్త్రవేత్త ఎవరంటే జీన్ బాప్టిస్ట్ లామార్క్. తర్వాత దాన్ని బాగా విస్తృతంగా ప్రపంచానికి తెలియజేసింది డార్విన్. అందుకే ఫాదర్ ఆఫ్ ఎవల్యూషన్ అని డార్విన్ అంటారు. కానీ ప్రారంభించింది డార్విన్ కాదు. ఈ లైన్ కూడా గుర్తుంచుకోవాలి. అయితే కొన్ని వేల సంవత్సరాల క్రితం జిరాఫీలు ఎట్లుండే అంటే జింకల వల్లనే ఉండేనని లామార్క్ భావించిండు. సో అలా ఎందుకు ఉన్నాయి మరి, మెడలు ఎందుకు పొడవైనాయి అంటే 2-3 కారణాలు. జింకల్లాగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఇవి ఎట్లా ఉండేటి, కిందికి తలకాయ ఉంచి గడ్డి మేసుకుంటూ ఉండేది, జింకల్లాగా ఉండే. ఇదంతా లామార్క్ చెప్పిందంతా హైపోథాటిక్ కాన్సెప్ట్, ఏది కూడా నిరూపించవల్లే, ఊహించడం బహుశా. కానీ అది మనకు కరెక్టే అనిపిస్తుంది అన్నట్టు, ఊహించినా కానీ కరెక్టే కావచ్చు కదా. సో కింద గడ్డి పుష్కలంగా దొరికిన రోజులు ఈ జిరాఫీలు కూడా కిందికి వంగబడి తింటుండేది, చిన్నగా ఉండేటి మెడలు. ఆ తర్వాత కరువు కాలం వచ్చింది, కంటిన్యూగా వచ్చింది సెవరల్ ఇయర్స్. అప్పుడు ఏమైంది, పోయి చిన్న చిన్న పొదల మీద ఇట్లా మెడ సాగదీస్తూ తినవలసి వచ్చింది. ఇంకా కరువు కంటిన్యూ అయింది, ఆ చిన్న చెట్లు కూడా అయిపోయినాయి, ఇంకొంచెం పెద్ద చెట్లు ఇంకా మెడ సాగదీయవలసి వచ్చింది. ఆ పెద్ద చెట్ల ఆకులు, ఆ పైనున్న కొమ్మలు, ఆ పైనున్న కొమ్మలు, పెద్ద పెద్ద చెట్ల కొమ్మలు అందుకోవాలి కాబట్టి మెడ సాగదీసి 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 అట్లా కొన్ని బహుశా 100 సంవత్సరాలు అట్లా కరువు రావటం వల్ల, కంటిన్యూగా అది ప్రాక్టీస్ చేయటం వల్ల దాని మెడ అంత పొడుగై ఉంటుంది అని చెప్పిండు. సో దానికి సంబంధించిన 2-3 లైన్లు చూద్దాం. ఆహార కొరత కారణంగా, ఆహారం లేకనే, క్షామం, కరువు వల్ల జిరాఫీలు మెడ చాచి చెట్ల పైన ఉన్న శాఖలను అందుకోవడం వలన మెడ నెమ్మదిగా సాగడం మొదలై ఉండవచ్చు. అంతే, ఉండవచ్చు. హైపోథాటిక్ కాన్సెప్ట్. ఇలా ఒక జీవి మనుగడ కోసం అభివృద్ధి చేసుకున్న గుణాలను ఆర్జిత గుణాలు, ఎక్వైర్డ్ క్యారెక్టర్స్, ఆర్జించుకుంది, దానికదే ఆర్జించుకుంది. ఎక్వైర్డ్ క్యారెక్టర్స్, ఆర్జిత గుణాలు, ఆర్జించుకుంది, సంపాదించుకుంది. ఆ గుణాన్ని, ఏ గుణాన్ని? మెడ సాచడం అనే గుణాన్ని సంపాదించుకుంది. ఈ సంపాదించుకున్న గుణాన్ని నెక్స్ట్ తన పిల్లలకు కూడా అందించింది, నెక్స్ట్ జనరేషన్కు. సో ఆర్జించిన గుణాలు తమ సంతతికి అందించబడుతూ ఉంటాయి, నెక్స్ట్ తరానికి అందించినాయి. అలా అందించబడే గుణాన్ని ఆర్జిత గుణాల అనువంశికత.
సో ఆర్జిత గుణాల అనువంశికతను ఎవరు ప్రతిపాదించారంటే ఏం చెప్పాలి? లామార్క్. దీన్నే లామార్కిజము అంటాం. సో ఇది ఉపయోగము నిరుపయోగము అనే సూత్రం పైన ఆధారపడుతుంది. సో ఉపయోగపడేది ఏంటిదంటే మెడ బాగా అవసరం దానికి, కాబట్టి బాగా వాడింది. అది వాడి 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 మెడ ఇంత పొడుగు చేసుకుంది. నెక్స్ట్ పిల్లలకు కూడా ఇచ్చేసింది అది సంతతికి. ఇలా అనేక తరాల పాటు అట్నే ప్రాక్టీస్ చేయటం వల్ల ఒక కొత్త జాతి ఆవిర్భవించింది. ఈ కొత్త జాతి మెడలు ఇంత పొడుగు ఉన్నాయి అనేది లామార్క్ చెప్పింది. ఈయన చెప్పినంతసేపు ఇది కరెక్టే అనిపిస్తుంది. లామార్క్ చెప్పింది అవును కదా అనిపిస్తుంది. ఆర్జిత గుణాల అనువంశికత, ఈ లైన్ ఇంపార్టెంట్. ఇది ఆర్జిత గుణాలు అంటే అవి సంపాదించుకున్నాయి. ఇక్కడ క్వశ్చన్ చూద్దాం. లామార్కిజం సిద్ధాంతం ప్రకారం పరిణామం ఎలా జరుగుతుంది? ఏ నికార్సైన ఎంపిక ద్వారా, బి ఉపయోగం నిరుపయోగం, ఉపయోగం మరియు వినియోగం ద్వారా, ఉపయోగం మరియు వినియోగం ద్వారా, సి పరస్పర సహాయం ద్వారా, డి భౌతిక మార్పు ద్వారా. రైట్ ఆన్సర్ ఈజ్ ఉపయోగం మరియు వినియోగం ద్వారా. అంతేగా మెడ బాగా వినియోగిస్తుంటుంది. వినియోగించి నీ మెడ ఇంత పొడుగా ఇది జింకలకు. ఇప్పుడు నెక్స్ట్ ఆగస్ట్ వీస్మన్ వచ్చిండు. క్షేకరణ విభజన కూడా ఈయనే కనుక్కుంటాడు. ఆగస్టు వీస్మనే క్షేకరణ విభజనలో క్రోమోజోముల సంఖ్య సగానికి తగ్గించబడును లైంగిక కణాలలో అనే స్టేట్మెంట్ నిరూపించిందే ఇతను, ఆగస్టు వీస్మన్. సో ఆగస్టు వీస్మన్ లామార్కిజాన్ని ఖండించిండు. ఆయన ఖండాలుగా ఖండించిండు. ఎవరైనా ఇది కూడా బిట్టే. లామార్కిజాన్ని ఖండించిన శాస్త్రవేత్త ఎవరు? ఆగస్టు వీజ్మెన్. వైజ్మెన్ అంటారు ఒక్కొక్క దగ్గర. సో ఇంగ్లీషు తెలుగు మార్చేటప్పుడు మారుతుంటుంది. వైజ్మెన్ అంటే ఆయన ఎవరు అనుకోవద్దు. ఆగస్టు వైజ్మెన్ అని కూడా ఇట్లా వస్తుంటుంది అన్నట్టు. ఆగస్టు వైజ్మెన్, ఇది వేరే పేరు అనుకోవద్దు. ఇదే ఆగస్టు వీస్మెనే, ఆగస్టు వైజ్మెన్ అని తెలుగులో కూడా రాస్తుంటారు. ఈయన ఏం చేసిండు? లామార్క్ సిద్ధాంతాన్ని ఖండించిండు. ఖండించడం ఉంటే ఖండిస్తే సరిపోద్దాం, మళ్ళీ నిరూపించాలిగా. ఆగస్టు వీస్మెన్ ఏం చేసిండు? ఎలకలను తీసుకొని తోకలు కట్ చేసిండు. వాటి మధ్య సంపర్కం జరిపి మళ్ళీ పిల్లలు పుట్టినాయి. పిల్లలు పెద్దగైన ఎలకల్ని మళ్ళీ తోకలు కట్ చేసిండు. మళ్ళీ సంపర్కం జరిపిండు. మళ్ళీ పిల్లలు పుడితే పిల్లలకు తోకలే ఉన్నాయి. మళ్ళీ తోకలే ఉన్నాయి కానీ తోకలు కట్ చేసిండు. మళ్ళీ వాటికి సంపర్కం జరిపి ఇలా 22 తరాల వరకు ఎలకలను పుట్టించుడు, తోకలు కట్ చేసుడు, పుట్టించుడు, తోకలు కట్ చేసుడు. అయినా మళ్ళీ తోకలతోనే పుడుతున్నాయి. 22వ తరంలో కూడా ఆ పుట్టిన పిల్లలకు తోకలే ఉన్నాయి. మరి ఆయన చెప్పిన ప్రకారం ఏంది? మెడ సాచి సాయంగా జిరాఫ్ మెడ పొడవైంది. మనం తోకలు కట్ చేయంగా మరి తోకలేని ఎలకలు పుట్టాలిగా, పుట్టలే. కాబట్టి ఏమర్థమైంది? లామార్క్ చెప్పింది తప్పు. ఆర్జిత గుణాల అనువంశికత అనేది తప్పు. సో శారీర కణాలలో జరిగిన మార్పు శాశ్వతం కాదు, సంతతికి అందించబడదు. ఒకవేళ బీజ కణాలలో గాక మార్పు జరిగి ఉంటే, అంటే లైంగిక కణాలలో జరిగి ఉంటే అప్పుడు సంతతికి అందుతుంది. తండ్రికి చాలా 6 ప్యాక్లు ఉన్నాయి కాబట్టి కొడుకు రావాలని లేదు. 6 ప్యాక్ ఎందుకు వచ్చింది? ఆయన బాగా ఎక్సర్సైజ్ చేసిండు, వచ్చినాయి. అది శరీరంలో వచ్చిన మార్పు, శరీర కణాలలో వచ్చిన మార్పు. ఒకవేళ బీజ కణాల్లో మార్పు వచ్చిందనుకో అప్పుడు పుట్టే కొడుకు కూడా 6 ప్యాక్తో పుడతాడు. అట్లుంటుంది. కానీ ఇట్లా ఉంటేనే మెడ సాచినంత మాత్రాన సాగుద్దా? రాంగ్ అది. అంటే జిరాఫీ మెడ పొడవడం కరెక్టే, కనబడుతుంది కళ్ళకు. కానీ ఎందుకు పొడవైంది అని ఇచ్చిన వివరణ, లామార్క్ వివరణ తప్పు అని చెప్పిండు. ఇతను నిరూపించుండు, ఎలకల ద్వారా నిరూపించుండు. ఊగా నిరూపిస్తే సరిపోదు. మరి జిరాఫీది ఎట్లయిందో కూడా ఈయన ఒపీనియన్ చెప్పాలిగా. ఆగస్టు వీస్మన్ చెప్పిన ఒపీనియన్ ఏంది? శారీరకమైన మార్పులు పరిసరాల కారణంగా ఏర్పడినా సరే అవి తమ సంతతికి అందించబడవు. మరి ఎట్లా అందించబడతాయి? బీజ కణాలలో మార్పు జరగాలి. ఈ పాయింట్ ఈయనే చెప్పిండు. 10th క్లాస్ బుక్ లేదు కానీ బీజ కణాలలో మార్పు జరగాలి, లైంగిక కణాలలో మార్పు జరగాలి. ఇక్కడ మార్పు జరిగితే సంతతికి అందించబడతవి. అంటే జిరాఫీ మెడ పొడవు కావటానికి కారణం బీజ కణాలలో మార్పు సంభవించి ఉండవచ్చు. అందుకే అది ప్రతి తరానికి అందించబడి పొడవాటి మెడ ఏర్పడింది, కానీ ఊకనే సాగదీయడం వల్ల కాదు అని నిరూపించింది నేనే.
నెక్స్ట్ డార్వినిజం. లామార్కిజం తర్వాత వచ్చింది డార్వినిజం. ఇందులో కూడా కొన్ని పాయింట్లు మంచిగా మనం గుర్తుంచుకోవాలి. డార్వినిజాన్ని చార్లెస్ రాబర్ట్ డార్విన్, సో ఈయన బ్రిటిష్ సైంటిస్ట్, ఈయన ఇంగ్లాండ్కి సంబంధించిన సైంటిస్ట్ చార్లెస్ డార్విన్. ఈయన పీరియడ్ ఒకసారి చూద్దాం, 1809 to 1882. సో నోబెల్ ప్రైజులు ఇచ్చుడు మొదలుపెట్టింది ఎప్పుడు? 1900లో. అంటే నోబెల్ ప్రైజులు ఇవ్వకముందు ఆయన చనిపోయిండు పాపం. అంటే చనిపోయిన వాళ్ళకు నోబెల్ ప్రైజులు ఇవ్వరు. కాబట్టి చార్లెస్ డార్విన్కు నోబెల్ ప్రైజ్ వచ్చిందా అంటే రాలేదు. గ్రిగర్ జోహాన్ మెండల్కి వచ్చిందా అంటే రాలేదు. ఎందుకు రాలేదంటే వాళ్ళు చనిపోయారు. అప్పటికే నోబెల్ స్టార్ట్ కాకముందుకే చనిపోయారు వాళ్ళు. అప్పుడు ఆ కమిటీ పెట్టుకుంది అన్నట్టు చనిపోయిన వాళ్ళకి ఇవ్వద్దు అని. అందుకే వాళ్ళు చాలా గొప్ప వ్యక్తులు అయినప్పటికీ నోబెల్ అనేది రాలే. రైట్. మరి ఈ చార్లెస్ డార్విన్ బ్రిటిష్ సైంటిస్టు, ఆయన చేసిన ఏందో చూద్దాం. ప్రకృతి వరణం, న్యాచురల్ సెలెక్షన్ అనే ప్రఖ్యాత సిద్ధాంతాన్ని డార్విన్ ప్రతిపాదించాడు. ప్రకృతి వరణం, వరణము అంటే సెలెక్ట్ చేసుకోవటం. సో పురుషుడు తనకు కావలసిన అమ్మాయిని సెలెక్ట్ చేసుకోవడం, స్త్రీ తనకు కావలసిన అబ్బాయిని సెలెక్ట్ చేసుకోవడం. ఎక్కడ చేసుకుంటారు ఈ సెలెక్ట్? పెళ్లి చూపులలో చేసుకుంటారు. సో దాన్ని వరణం అని పిలవాలి. ఇక్కడ పెళ్లి చూపులు, పెళ్లి కోసం జరిగే వరణం అది వరణం. భరణం వేరు, వరణం వేరు. అలాగే ప్రకృతి కూడా వరణం చేసుకుంటుంది, మేలైన జీవులను వరణం చేసుకుంటుంది, దానికి సపోర్ట్ చేస్తుంది. మేలైన జీవులు లేవనుకో, బలహీనమైన జీవులు ఉంటే దాన్ని అణిచేస్తుంది, సపోర్ట్ చేస్తున్నామో కానీ ఇంకా అణిచేస్తుంది. దాన్నే న్యాచురల్ సెలెక్షన్ అంటాం. అలాంటి గొప్ప స్టేట్మెంట్ ఇంట్రడ్యూస్ చేసింది చార్లెస్ డార్విన్. ప్రకృతి వరణం, న్యాచురల్ సెలెక్షన్ అనే ప్రఖ్యాత సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టింది ఎవరంటే చార్లెస్ డార్విన్. ఈయన ఏ దేశస్తుడు అనుకున్నాం మనం? ఇంగ్లాండ్ దేశస్తుడు. ఈయన 22వ ఏటనే, చూడండి 22 ఏండ్లకే, 22 ఏండ్లకు మన దగ్గర డిగ్రీ అయిపోద్ది అంతే. డిగ్రీ అయిపోయి ఖాళీగా ఉంటారు. ఖాళీగా ఉండే సమయం మనకు భారతదేశంలో యువకులు ఆ సమయంలో రెస్ట్ తీసుకుంటారు. డిగ్రీ పూర్తయి రెస్ట్ తీసుకునే సమయంలో చార్లెస్ డార్విన్, ఇంగ్లాండ్ గవర్నమెంట్ ఇతనికి ఒక పెద్ద ప్రాజెక్ట్ ఇచ్చింది, కొన్ని లక్షల డబ్బు ఇచ్చింది. ఇచ్చి ఆయనకు పరిశోధన కోసం పంపించింది. ఎక్కడికి పంపించింది? ఆయనకు ఒక ఓడను కూడా ఇచ్చింది. ఆ ఓడ పేరు, పడవ పేరు HMS బీగల్. ఇది కూడా ఎంట్రన్స్లలో అడిగారు. చార్లెస్ డార్విన్ ప్రయాణించిన నౌక పేరేం పేరు? HMS బీగల్. ఈ నౌకలో, నౌకాయానమే కదా అప్పట్లున్నది ఆయన పీరియడ్లో, అప్పుడు విమానాలు లేవు కదా. సో ప్రపంచం అంతటా దాదాపుగా పరిశోధన చేయడానికి తిరిగిండు. అటు సౌత్ అమెరికాకు, నార్త్ అమెరికాకు, అటు దీవులకు అన్నీ తిరిగిండు అన్నట్టు. చాలా సంవత్సరాలు ప్రయాణించి ఆయన బాగా ఆకర్షించింది ఎక్కడ అంటే, ఆయన పరిశోధనలో బాగా పాపులర్ అయిన పరిశోధనలు ఎక్కడివి అంటే గాలపాగోస్ దీవులు. సో ఇవి పసిఫిక్ సముద్రంలోనే ఉంటాయి, అటు సౌత్ అమెరికా సైడ్, అటు ఈక్వడార్ వైపు. సో ఇక్కడ గాలపాగోస్ దీవులు సందర్శించినప్పుడు ఆయన మొక్కలను, జంతువులను, పక్షులను, రకరకాల వాటిని అధ్యయనం చేసిండు. సో ఆయన సందర్శించిన దీవుల పేరు ఏం పేరు అంటే ఏం చెప్పాలి? గాలపాగోస్ దీవులు. ఈయన సందర్శించిన దీవుల పేరు, ఇది ఇంపార్టెంట్. ఈ దీవుల్లో ఈయనను ఆకర్షించినవి ఏవి అంటే ఫించ్ పక్షులు. ఈ ఫించ్ పక్షుల్లో ముక్కులలో తేడాలను గమనించండి. ఈయన ముక్కులలో కూడా మనం ఇంతకుముందు క్లాసులలో కూడా చెప్పుకున్నాం, ఆ రకాలు కూడా చెప్పుకున్నాం. 13 రకాల ముక్కులేమో చెప్పుకున్నాం మనం. 8లో ఎన్నో వస్తుంది అది ఆల్రెడీ ఆ క్లాస్ మనం డిస్కస్ చేసినాం. సో మళ్ళీ ఒకసారి ఇక్కడ ఒక 4 రకాలు ఇచ్చింది కాబట్టి చూద్దాం. ఇక్కడ డార్విన్ ఫించ్ పక్షుల ముక్కులు ఎట్లున్నాయంటే, ఈ ముక్కులు ఇట్లా డిఫరెంట్గా ఎందుకు ఉన్నాయని ఆయన పరిశీలిస్తే వాటి ఆహారపు అలవాట్లే కారణం అన్నట్టు ముక్కుల్లో తేడా ఉండడానికి. సో లార్జ్ గ్రౌండ్ ఫించ్, సో అంటే దీని ముక్కు ఎట్లుందో చూడు, ఇంత పెద్దగా ఉంది. ఇది గింజలను తింటుంది. అంటే గింజలను తినే పక్షుల ముక్కులు పెద్దగా ఉంటాయి అన్నట్టు. పాపం అది శాకాహారి, గింజలను తింటుందంటే. అలాంటి ముక్కును లార్జ్ గ్రౌండ్ ఫించ్ అంటాం, ఆ ముక్కు టైపును. కాక్టస్ గ్రౌండ్ ఫించ్, ఇది చూడండి ఇట్లా కొంచెం ముళ్ళు, కాక్టస్ ముళ్ళు లాగా ఉన్నది అన్నట్టు. ఇది కొంచెం షార్ప్గా ఇట్లా కాక్టస్ ముళ్ళు ఎట్టున్నాయి ఇక్కడ కనపడుతున్నాయి, అట్లుంటే దాన్ని కాక్టస్ గ్రౌండ్ ఫించ్ అని పిలుస్తాం. ఇది కూడా శాకాహారి.
వెజిటేరియన్ ఫించ్ బర్డ్స్, ఇంకో ఇక్కడ చూడండి కొంచెం బర్డ్స్ కొమ్మల యొక్క బర్డ్ ఉంటాయి కదా, అట్లా ఏమంటారు, బర్డ్స్ అంటే మొగ్గలలాగా ఉందన్నట్టు దీని ముక్కు. నెక్స్ట్ వుడ్ పెక్కర్ ఫించ్, పురుగులను తినేది ఎట్లున్నది చూడండి, ఇట్లా సన్నగా పొడవుగా ఉంది ఇట్లా. సో గమనించవచ్చు, పురుగులను తినేదాని ముక్కు చాలా షార్ప్గా ఉంది, ట్యాపరింగ్ ఎండ్ ఉంది, అంటే మొనదేలిన ముక్కు ఉంది. సో ఇలాంటి వాటిని నేనే గమనించి చాలా షాక్ అయింది అన్నట్టు. అరే ఒక పక్షుల ముక్కులలోనే గిన్ని రకాలు ఉన్నాయా, ఇంత మార్పు ఉందా అంటే జస్ట్ ఆహారపు అలవాట్ల వల్లనే వాటి శరీరంలో మార్పు వచ్చింది అనేది గమనించింది ఆయన. సో చార్లెస్ డార్విన్ కన్నా ముందు ఎలాంటి ఒపీనియన్ ఉండే, ఆయనది ఏ దేశం అనుకున్నాం మనం, ఇంగ్లాండ్. ఇంగ్లాండ్లో మొత్తం క్రిస్టియనే కదా, అంటే ఆ క్రిస్టియన్ల యొక్క ఒపీనియన్ ఏంటంటే ఈ భూమి యేసుక్రీస్తుతోనే ఆరంభమయ్యింది, వాళ్ళ యెహోవా దేవునితోనే ప్రారంభమైంది, అంతకుముందు భూమి లేదు, జీవులు లేవు, ఆ దేవుడే సృష్టించిండు అనే నమ్మకం మీద ఉన్న టైం అన్నట్టు అది. ఆ టైంలో పోయి ఈయన ఏం చెప్తుండు, ఓహో జస్ట్ ఆహారపు అలవాట్ల వల్లనే ఈ ముక్కులన్నీ తేడా ఉన్నాయా అని గమనించు. కానీ అక్కడున్న పబ్లిక్ కాన్సెప్ట్ ఎట్టుండే, దేవుని వల్లనే ఇవన్నీ ఇట్లా తయారైనాయి అనేది దేవుని కాన్సెప్ట్. ఇప్పుడు ఈయన ఏం చెప్పాలా, భవిష్యత్తులో దేవునికి వ్యతిరేకంగా చెప్పవలసి వస్తుంది. దేవుని వల్ల కాదు, ఆహారపు అలవాట్ల వల్లనే వీటి ముక్కులు ఇన్ని రకాలుగా మారింది అని చెప్పవలసి వస్తుంది ఈ శాస్త్రవేత్త పోయి. చూడు, ఎగనెస్ట్ టు ద పీపుల్, ఎగనెస్ట్ టు ద రిలీజియన్కు వ్యతిరేకంగా చెప్పాలి ఆయన భవిష్యత్తులో ఇదంతా. రైట్ సార్, చార్లెస్ లైలా రాసిన, ఇది ఇంపార్టెంట్, బై హార్ట్ చేయాల్సిందే ఈ సెంటెన్స్ను. 2 సెంటెన్స్లు వస్తాయి, 2 బుక్స్ వస్తాయి, ఇది మనం బై హార్ట్ చేయడమే, ఇంతకు మించి ఏముండదు. చార్లెస్ లైల్ సైంటిస్ట్ పేరు, ఈయన రాసిన బుక్కు ప్రిన్సిపల్స్ ఆఫ్ జియాలజీ. ఈ పుస్తకం ఆయన్ను బాగా ప్రభావితం చేసింది చార్లెస్ డార్విన్ను. సో చార్లెస్ లైల్ రాసిన బుక్ పేరు ఏంది, ప్రిన్సిపల్స్ ఆఫ్ జియాలజీ. డార్విన్ను ప్రభావితం చేసిన ఒక బుక్ పేరు ఇది. అయితే ఈ బుక్కు ఈయన కొంచెం డీవియేట్ అయినట్టు. ఆ బుక్లో మెయిన్ అంశం ఏంటంటే భౌగోళిక మార్పులు క్రమబద్ధంగా జరుగుతాయి అని చార్లెస్ లైల్ ప్రతిపాదించడు. భౌగోళిక మార్పులు అనేటివి, భూమిపైన జరిగే మార్పులన్నీ కూడా క్రమబద్ధంగా జరుగుతాయి అని ఈయన చెప్పిండు, చార్లెస్ లైల్ అనేట ఆయన. కానీ చార్లెస్ డార్విన్ ఏం చేసిండంటే లేదు అది తప్పది, చిన్న మార్పులే పెద్ద మార్పులకు దారి తీస్తాయి అని చెప్పిండు. చిన్న మార్పులు చిన్నవన్నీ కలిసి పెద్ద మార్పుకు దారి తీస్తాయి, అవి చాలా పురాతనమైనవిగా ఉంటాయని డార్విన్ చెప్పిండు. సో ఇక్కడ మార్పులు ఎట్లుంటాయి, చిన్నగా ఉంటాయి, చాలా కాలం పాటు ఉంటాయి, ఆ తర్వాత ఎప్పుడూ అన్నీ కలిసి పెద్దగా జరుగుద్ది. నెక్స్ట్ మాల్థస్ ప్రతిపాదించిన, సో ఈయన జనాభా పైన చాలా ఇన్వెస్టిగేషన్ చేసిన అన్నట్టు. జనాభా సిద్ధాంతం అనగానే మాల్థస్ గుర్తుకు రావాలి. ఈయన ఒక రాసిన ఎస్సే పేరు ఏంటంటే, ఒక ఆర్టికల్ పేరు అన్ ఎస్సే ఆన్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ పాపులేషన్. దీన్నే జనాభా సిద్ధాంతం అంటాం. జనాభా సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది వాళ్ళంటే మాల్థస్. జనాభా గురించి, జనాభా లక్షణాల గురించి క్షుణ్ణంగా మనకు ఎక్స్ప్లెయిన్ చేసిన సైంటిస్ట్ ఆయన మాల్థస్. ఆయన రాసిన ఆ బుక్ పేరు అన్ ఎస్సే ఆన్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ పాపులేషన్. జనాభా మీద రాసిండు. ఈయన చార్లెస్ డార్విన్, ఈయన 82లో చనిపోయిండు చార్లెస్ డార్విన్. అయితే మాల్థస్ ప్రకారం ఏంటంటే, మాల్థస్ పరిశీలన ప్రకారంగా జనాభా పెరుగుదల ఎట్లుంటుంది, కొద్దిగా ఇంపార్టెంట్ లైన్ ఇది. జనాభా పెరుగుదల ఎట్లుంటుంది అంటే గుణశ్రేణిలో ఉంటుంది. గుణశ్రేణి అంటే 1, 2, 4, 8, 16, 32, 64 ఇట్లా 128 జనాభా పెరుగుదల ఇట్లుంటుంది. అంటే ఎంత ర్యాపిడ్గా పెరుగుతుంది చూడండి. ఆహారపు అవసరాలు అంటే ఆహారం ఉత్పత్తి కావడం అనేది అంకశ్రేణిలో పెరుగుతుంది. అంత ఫాస్ట్గా అట్లా పెరుగుద్ది తిండి. 1, 2, 3, 4 ఇట్లా పెరుగుకుంటూ పోద్ది ఆహారం. అంటే ఆహారం సరిపోతుంది ఇక్కడ. జనాభానేమో జంప్ అవుతుంది, డబల్ జంప్ అవుతుంది. ఫుడ్ ఏమో నెమ్మదిగా 1, 2, 3, 4 అన్నట్టు ఇది పోతుంది. ఈ రెండింటికి తేడా లేదా, ఈయనే తెలుస్తుంది. జనాభా ఎక్కువ ఉంది, ఫుడ్ తక్కువ ఉంది, కాబట్టి ఏమైంది, పోరాటం చేయవలసి వస్తుంది. పోరాటం దేనికోసం పోరాటం, ఆహారం కోసం పోరాటం. సో ఆహారం కోసం పోరాటం చేయాలి, ఆహారం కోసం పోరాటం చేయాలి.
పోరాటం అనేది కాంపిటీషన్ మొదలైంది ఇక ఫుడ్ కోసం. రైట్, ఇంకా ముందు చూద్దాం. డార్విన్ ప్రకృతి వర్ణం అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించిండు. ఓకే, ప్రకృతి వర్ణం అంటే ప్రకృతే ఇదే మెయిన్. ప్రకృతి మాత్రమే ఒక జీవి మనుగడ సాగించాలా లేదా నశించాలా అనే విషయాన్ని నిర్ణయిస్తుంది. అంటే ప్రకృతే నిర్ణయిస్తుంది ఒక జీవి ఉండాలన్నా పోవాలన్నా, అవసరం లేదా. సో ఇక్కడ ప్రకృతి సహకరిస్తే జీవి జీవిస్తుంది, సహకరించకపోతే జీవి పోద్ది. చూడండి ప్రకృతి ఎంత గొప్పదో చూడండి. కాబట్టి ప్రకృతే దేవుడు మనకు, జీవులకు. ఎందుకంటే ప్రకృతి సహకరిస్తే జీవి ఉంటుంది భూమి మీద, లేకపోతే జీవి నశించాల్సిందే. ఉండాలన్నా నశించాలనే డిసైడ్ చేసేది ఏంది? ప్రకృతి. ఆ సిద్ధాంతం ఏది చెప్తుంది? ప్రకృతి వర్ణం. చార్లెస్ డార్విన్ చెప్పిన ముఖ్యమైన అంశం, ప్రపంచవ్యాప్తంగా వండర్గా ఫీల్ అయిన అంశం అదే. అంటే మనుగడ సాగించగల దానినే ప్రకృతి ఎన్నుకుంటుంది. ఏదైతే మనుగడ సాగిస్తుందో దాన్నే ఎన్నుకుంటుంది. ఆరోగ్యంగా ఉన్నది, బలంగా ఉన్న జీవినే ప్రకృతి ఎన్నుకుంటుంది, దానికే సహకరిస్తుంది. ఒకవేళ మనుగడ బలహీనంగా ఉందనుకో, సాగించదు, కోఆపరేట్ చేయదు ప్రకృతి కూడా. ఉపయుక్త వైవిధ్యాలు ఉన్న జీవులే మనుగడ కొనసాగిస్తాయి. నిరుపయోగ లక్షణాలు, నిరుపయోగ గుణాలు ఉన్నవన్నీ కూడా నాశనం అయిపోతాయి. అంటే ప్రకృతి సహకరించదు అని చెప్పిండు ప్రకృతి వర్ణ సిద్ధాంతంలో. ఏఆర్ వ్యాలెస్ ఇంకొక సైంటిస్ట్. సో ఇప్పుడు మూడో క్యాండిడేట్ వచ్చిండు. లైల్, 2 మాల్థస్, 3 వ్యాలెస్. సో ఈయన ఏం చెప్పిండంటే ప్రకృతి వర్ణం ద్వారానే కొత్త జీవులు ఉద్భవిస్తాయి అనే పాయింట్ చెప్పిండు ఈయన, ఏఆర్ వ్యాలెస్. సో కొంచెం డార్విన్ ఎట్లా ఆలోచించిండో ఈయననే ఆలోచించండు. చూడండి ఏఆర్ వ్యాలెస్ ఏం చెప్పిండు? ప్రకృతి వర్ణం ద్వారానే కొత్త జీవులు ఉద్భవిస్తాయి. ప్రకృతి అనుకూలిస్తే ఉంటాయి, అనుకూలించకపోతే పోతాయి. కొత్త జాతి పుట్టాలన్నా, ఉండాలన్నా, పోవాలన్నా అన్నిదే అని చెప్పిండు నేను, ఏఆర్ వ్యాలెస్. ఎగ్జాంపుల్, ఒక ఉదాహరణతోటి వివరించిండు. ఎర్ర రెక్కల పురుగులు ఒక ప్రాంతంలో ఉంటే ఎర్రగా ఉన్నాయి కాబట్టి ఈజీగా గుర్తుపడతాం. ఎంత దూరంగా ఉన్నా రెడ్ కలర్ కనపడుతుంది. కాబట్టి కాకులు వచ్చి ఆ పురుగులను తినేసినాయి, కాకులు తినేసినాయి. ఇట్లా కొద్ది సంవత్సరాలలో తినేయగా ఆ జనాభా పూర్తిగా వాషౌట్ అయిపోయింది, ఎక్స్టింక్టెడ్, కనుమరుగైపోయింది. ఆఖరికి ఆ జాతే లేకుండా పోయింది. కారణం ఏంటి? ఎరుపు రంగు ఉండటం. అదే సమయంలో ఆకుపచ్చ రంగు పురుగుల సంఖ్య పెరుగుకుంటూ పోయింది. ఎందుకు? వాతావరణం, చెట్ల కలరు, వాతావరణం కలరు అంతా గ్రీన్ కలర్లోనే ఉన్నది. కాబట్టి కాకుల కంట్ల పడదు, అది దొరకవు, శత్రువుల బారిన పడవు. కాబట్టి ఇవి మనుగడ సాగిస్తున్నాయి, వాటి జనాభా పెరుగుతుంది, ప్రకృతి వర్ణం జరిగింది. అంటే ప్రకృతి ఇక్కడ దేనికి సహకరించింది? మంచిగా ఉన్న వాటికే సహకరించింది, వైవిధ్యాలను ప్రదర్శించే వాటినే సహకరించింది, మిగిలిన వాటికి సహకరించలేదు. సో ప్రకృతి వర్ణం ఇక్కడ ఆకుపచ్చ కీటకాలకు సహకరించింది, ఎరుపు రంగు రెక్కలు కలిగిన కీటకాలకు సహకరించలేదు. వైవిధ్యాలు ఉపయోగకరమైనవిగా ఉండాలి. ఎరుపు రంగు అనేది ఉపయోగకరమా? దానికి కాదు. ఆకుపచ్చ రంగు దీనికి ఉపయోగం. వైవిధ్యం, ఇలాంటి వైవిధ్యం ఏర్పడాలి. కానీ ఎరుపు రంగు వైవిధ్యం ఏర్పడింది ఆ కీటకాలలో, అది ఉపయోగకరమైన వైవిధ్యం కాదు. కాబట్టి ప్రకృతి కూడా సహకరించదు, అయిపోయాయి, కాకులు తినేస్తాయి. వైవిధ్యాలు ఉపయోగకరమైనవిగా ఉన్నప్పుడు అవి ప్రోత్సహించబడతాయి, ఒకవేళ హానికరమైతే అంతరిస్తాయి. అందుకే ప్రకృతికి వ్యతిరేకంగా పోవద్దు అంటారు. సో ప్రకృతి బలమైనది, ప్రకృతికి అనుకూలంగా జీవించడం నేర్చుకోవాలి మనం. ప్రకృతికి వ్యతిరేకంగా ఎగనెస్ట్గా జీవించడం నేర్చుకోవద్దు. ఒక జనాభాలో మనుగడ కోసం జరిగే పోరాటంలో బలమైనదే గెలుస్తుంది. ప్రకృతి కూడా ఉపయుక్త వైవిధ్యాలనే ఆదరిస్తుంది. ఇంతకు ప్రకృతి అంటే ఏంది? సింపుల్. ప్రకృతి అంటే మనం నివసించే ప్రదేశం అనుకుందాం. సో మన నివసించే ప్రదేశంలో అందరికి అనుకూలంగా ఉండాలి, ఉంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం. నోరు మంచిదైతే ఊరు మంచిదైంది అనే సామెత ఉందిగా, సేమ్ దానికి ఇది రిఫ్లెక్టెడ్ ప్రావర్బ్ అన్నట్టే. సో ప్రకృతి మంచిగా ఉన్నట్టునే ప్రకృతి కోఆపరేట్ చేస్తుంది, మంచిగా లేనట్టే. నోరు మంచిగా ఉందనుకో అందరితోనూ ఉల్లాసంగా ఉంటాం, నోరు మంచిగా లేదనుకో అందరికీ కంట అయి ఉంటాం. సో మనం వాడు సర్వైవ్ కావడం ఇబ్బంది అయింది అదన్నట్టు. సో ప్రతి జాతి ఎక్కువ సంఖ్యలో సంతతి ఉండేలా ఉత్పత్తి చేస్తుంది. ప్రతి జాతి ఎక్కువ సంఖ్యలో సంతతి ఉండేటట్టు చేస్తుంది. అది ప్రతి జాతి లక్షణం. దాదాపుగా ఎక్కువ సంఖ్యలో ఉత్పత్తి చేయడానికే ట్రై చేస్తూ ఉంటుంది.
మొక్క బొచ్చడు పుప్పొడి రేణువులను లక్షలు మిలియన్లు సంఖ్యలో పుప్పొడి రేణువులను ఉత్పత్తి చేయడం మనం చూస్తుంటాం. సో ప్రతి జీవిలో కూడా గుణం ఉంటుంది. ఒక మొక్క చాలా విత్తనాలను ఉత్పత్తి చేస్తుంది వేల సంఖ్యలో. మర్రి చెట్టే తీసుకో, ఒక్క మర్రి పండు తీసుకో, ఎన్ని విత్తనాలు ఉంటాయి? అన్కౌంటబుల్, న్యూమరస్. ఎన్ని పండ్లు ఉంటాయి అలాంటి చెట్లు? వచ్చాడు. ఒక్క విత్తనం మొలిసిన ఎంత పెద్ద చెట్టు వస్తుంది? అవన్నీ మొలిస్తే ఎన్ని చెట్లు రావాలి? సో ప్రతి జీవి, ప్రతి జాతి ఎక్కువ సంతతిని ఉత్పత్తి చేయడానికి ప్రయత్నం చేస్తుంది. చేసింది బాగానే, ఎక్కువ సంతతి బాగానే చేసింది. ఎక్కువ సంతతి బాగానే చేస్తే మరి సమస్య రాదా? ఇక ఆహారం సమస్య ఏర్పడదా? గంత సంతతిని ఉత్పత్తి చేస్తే ఆహారం సమస్య ఏర్పడుద్ది. తర్వాత అవి స్థలం కావాలి, స్థల సమస్య ఏర్పడుద్ది. తర్వాత ప్రత్యుత్పత్తి సమస్య ఏర్పడుద్ది. సో వీటి కొరకు పోటీ ఏర్పడుతుంది. ఇక పోటీ. సో జీవుల మధ్య కానీ మొక్కల మధ్య కానీ ఆహారం కోసం, స్థలం కోసం, ప్రత్యుత్పత్తి కోసం పోటీ ఏర్పడుతుంది. ఆ పోటీలు అవి కొట్టుకుంటాయి. ఏవైతే విజయం సాధిస్తాయో అవి మనుగడ సాగిస్తాయి. సో ఇది సూత్రం అన్నట్టు. వీటన్నిటికి మూలం ఏంది? ఆ జీవి ఎక్కువ సంఖ్యలో ప్రత్యుత్పత్తి చేయటం. ప్రతి జాతి ఎక్కువ సంఖ్యలో సంతతి ఉత్పత్తి ఉండేలా ఉత్పత్తి చేయడమే దీనికి కారణం. ఒక్కొక్కసారి అదే జీవుల మధ్య పోరాటం ఉంటుంది, లేదా ఇతర జీవుల మధ్య కూడా పోరాటం ఉంటుంది. సేమ్ అదే జాతిలో ఉండొచ్చు, లేదా ఇతర జాతితో కూడా అది వైరం కొనసాగించాల్సి వస్తుంది. సో ఒకే జాతి అనుకో, ఒకే రకమైన అవసరాలు ఉంటాయి. విత్ ఇన్ ద స్పీసీస్ ద నీడ్స్ ఆర్ సిమిలర్. ఒకే రకమైన అవసరాలు ఉంటాయి, ఒకే రకమైన ఆహారం, ఒకే రకమైన స్థలానికి పోటీ పడడం, నెక్స్ట్ ప్రత్యుత్పత్తికి పోటీ పడడం. విభిన్న జాతి అనుకో, బహుశా ఈ రెండింటికి సిమిలర్గా ఉన్నది ఏదో ఒకటి ఉంటుంది అవసరం, దానికోసం కూడా పోరాటం చేయవలసి వస్తుంది. సో రెండు కొట్టుకోవాల్సి వస్తుంది. ఆఖరికి ఏదో ఒకటి గెలుస్తుంది. ఏది గెలుస్తుందో దానికే ప్రకృతి కోఆపరేట్ చేస్తుంది. సో ఆ గెలిచింది ఎట్లుంటుంది? సో జీవనం కోసం జరిగే ఆ పోరాటంలో బలమైనవే బతుకుతాయి. దీన్నే మనుగడ కోసం పోరాటం, స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్సీ అంటాం. సో మనుగడ కోసం పోరాటం, బతకాలి కాబట్టి పోరాటం చేస్తున్నా, స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్సీ. కురుక్షేత్ర యుద్ధం కూడా దీన్ని బేస్ చేసుకునే జరుగుద్ది, మనుగడ కోసం పోరాటం. అంతే, సింపుల్. సర్వైవల్, ఎటుబడి సర్వైవ్ కావాలి. స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్సీ, ఎట్లనే చేసి నీ బతకాలి. ఇంతకు మరి మనుగడ కోసం పోరాటం కారణం ఏంది? ఎందుకు మనుగడ సాగించాల్సి వచ్చింది? ఎందుకు స్ట్రగుల్ అవుతున్నావు? ఇదంతటి కారణం ఏంది? ఓవర్ రిప్రొడక్షన్, ప్రత్యుత్పత్తి ఎక్కువ జరపడమే, ఎక్కువ సంతతిని ఉత్పత్తి చేయటమే. సో ఇక్కడ కారణం ఏంది? ఎక్కువ సంతతిని ఉత్పత్తి చేయటం. ఎక్కువ సంతతిని ఉత్పత్తి చేయటం వల్ల ఇందాక చెప్పిన చూడండి, తన జాతితో పోరాడాలి, పక్క జాతితో కూడా పోరాడాలి. ఇది ఎక్కువ సంతతి ఉండడం వల్ల, ఎక్కువ పిల్లలు పుట్టడం వల్లనే ఈ కథ అంతా. కాబట్టి సంతతి ఎక్కువ ఉండడం వల్ల కొత్తగా ఏమొచ్చింది? పోరాటం వచ్చింది. పోరాటంలో గెలవాలి, మనుగడ సాగించాలి. సో ఆ మనుగడ కోసం పోరాటం చేయాలి. ఏది బతుకుతే అది మిగిలిపోద్ది. సో ఆ పోరాటంలో నిలిచి ఉండటాన్ని, పోరాటం అయింది, నిలిచి ఉన్నాం, బతికినాం, నిలిచి ఉండటాన్ని యోగ్యతమముల సార్థక జీవనం, సర్వైవల్ ఆఫ్ ఫిట్టెస్ట్. ఏదైతే ఫిట్గా ఉంటాయో అయ్యే సర్వైవ్ అవుతాయి, ఏదైతే బలంగా ఉంటాయో అయ్యే గెలుస్తాయి. సో యోగ్యతమముల సార్థక జీవనం. ఆఖరికి ఎవరు గెలిచిరా? కురుక్షేత్ర యుద్ధంలో పాండవులే గెలిచిర్రు. సో మనుగడ కోసం పోరాటం చేసిర్రు, ఆ విజయం సాధించిర్రు. ఆఖరికి అలాంటి మిగిలిపోయిన వాళ్ళని ఏమని పిలవాలంటే యోగ్యతమముల సార్థక జీవనం, సర్వైవల్ ఆఫ్ ఫిట్టెస్ట్. వీళ్ళకే ప్రకృతి సహకరిస్తుంది. సర్వైవల్ ఆఫ్ ఫిట్టెస్ట్కే ప్రకృతి సహకరిస్తుంది. ఇలా భూమి మీద ఉన్న ప్రతి జాతికి అంతే. మొక్కలే కానీ, జంతువులే కానీ, మానవుడే కానీ, ఏదైనా కానీ కాక ఈ ప్రాసెస్ ఉండవలసిందే. ఎక్కువ ప్రత్యుత్పత్తి ఉంటే ఎక్కువ సంతతి, సంతతి ఎక్కువ ఉందంటే డిమాండ్ పెరిగినట్టే, అవసరాలు పెరిగినట్టే. కాబట్టి పోటీ మొదలైంది. ఆ పోటీలో పోరాటం చేయాలి. పోరాటంలో నెగ్గితే దాన్ని యోగ్యతమముల సార్థక జీవనం అని పిలుస్తాం. ఈ యోగ్యతమల సార్థక జీవనం యాడికి దారి తీస్తుందంటే కొత్త జాతుల ఆవిర్భావానికి దారితీస్తుంది. అంటే ఫిట్ అయిన జీవులు, ఫిట్గా లేని జీవులు ఇక్కడనే కనపడుతుంది కదా. సో ఫిట్ అయిన జీవులు రాను 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 ఇదొక కొత్త జాతిగా తయారైంది.
ఫిట్ కాని జీవులు అంతరించిపోతాయి, లేదా పాత జాతిగా మిగిలిపోతాయి. ఇలా కొత్త జాతుల ఆవిర్భావానికి ఇది పనిచేస్తుందని డార్విన్ చెప్పిండు. డార్విన్ సిద్ధాంతం యొక్క సారాంశాన్ని చూద్దాం బ్రీఫ్గా. ఒక జనాభాలోని ఏదేని సమూహం వైవిధ్యాలను సంతరించుకోవచ్చు. ఒక జనాభాలోని ఏదేని సమూహం అంటే కొన్ని జీవులలో వైవిధ్యాలు వస్తాయి, కానీ సమూహంలోని అన్ని జీవులు ఒకే రకంగా పొందలేవు ఆ వైవిధ్యాన్ని. ఏదో ఒక జీవిలో తేడా వస్తుంది, వైవిధ్యం వస్తుంది, కానీ అన్ని జీవులకు ఒకేసారి వైవిధ్యం రాదు. వైవిధ్యాలు జనకుల నుండి సంతతికి అనువంశికంగా అందించబడతాయి. సో ఆ జనాభాలో ఏదో ఒక 2 జీవులలో వైవిధ్యం ఏర్పడితే ఆ వైవిధ్యం దాని పిల్లలకు వస్తుంది అనువంశికంగా. రాను అది కొత్త జాతి అయింది. సో ఒకటి పాత జాతి ఉన్నది, ఇప్పుడు కొత్త దానిలాగానే పుట్టింది. సంతతి అధిక సంఖ్యలో ఉంటే అది మనుగడ కోసం పోరాటానికి దారితీస్తుంది. ఇంతసేపు అదేగా మాట్లాడింది. సంతతి ఎక్కువైతే ఏమైంది? మనుగడ కోసం పోరాటం సాధించాలి. కురుక్షేత్ర యుద్ధం 100 మంది పుట్టిరు కాబట్టి అది ఒక్కడే పుడితే ఎక్కడే పంచాయతీగా. పాండవులు పుట్టలే అనుకుందాం, కౌరవులు లేరు, ఒకడే పుట్టిన అనుకుందాం మొత్తం కౌరవ సామ్రాజ్యంలో, ఇక పంచాయతీ ఎక్కడే? సో ఇక్కడ అధిక సంతానమే కారణం. రైట్. పరిణామం అనేది నెమ్మదిగా నిరంతరాయంగా జరుగుతుంది. అంటే అది ఉదాహరణకు, బయట కాదు, జనరల్గా ఉదాహరణకు చెప్తున్నా. రైట్. ఇప్పుడు మనం పరిణామం అనేది నెమ్మదిగా నిరంతరాయంగా జరుగుతుంది. పరిణామం అనేది కొన్ని వేల సంవత్సరాలు జరుగుతుంది. సడన్గా వెంటనే పరిణామం జరిగి తెల్లారేసరికి కొత్త జాతులు ఏర్పడవు. తగిన ఉపయుక్త లక్షణాలు లేని జీవుల కన్నా ఉపయుక్త లక్షణాలు ఉన్నవే మనుగడ సాగిస్తాయి. డార్విన్ సారాంశం అన్నట్టుది. ప్రతి జీవజాతిలో సుదీర్ఘకాలం మార్పులు చోటు చేసుకుంటూ ఉంటే అదొక కొత్త జాతి ఏర్పడడానికి దారితీస్తుంది. అంటే మార్పులు సుదీర్ఘకాలంగా జరగాలి. సో ఈ కొత్త జాతి నిజమైన జాతికి భిన్నంగా ఉంటుంది. సుదీర్ఘకాలం మార్పులు జరుగుతుంది, కొత్త జాతి ఏర్పడుతుంది. తీరా చూస్తే కొత్త జాతికి పాత జాతికి తేడాలు ఉంటాయి. 2 జాతులు ఉన్నట్లు లెక్క. ఇప్పుడు ఎగ్జిస్టెడ్ ఒకటి, న్యూ ఒకటి. నెక్స్ట్ చార్లెస్ డార్విన్, ఆల్ఫ్రెడ్ రస్సెల్ వాలెస్. వీళ్ళ ఆలోచనలు ఒకేలాగా ఉన్నాయి. ఎట్లున్నాయో చూద్దాం. ఆల్ఫ్రెడ్ రస్సెల్ వాలెస్ అనే సైంటిస్టు ఇండోనేషియా దీవులు 1000 దీవులు ఉంటట్టున్నాయి. మొత్తం ఆ దీవుల సమూహం. ఇండోనేషియా దేశం అనేది కొన్ని వేల సంఖ్యలో ఉంటాయి దీవులాడ. ఎగ్జాక్ట్ నాకు ఐడియా లేదు, కానీ చాలా దీవులు ఉంటాయి ఇండోనేషియాలో. ఈ ఇండోనేషియా దీవులలో ఈయన వాలెస్ పరిశోధన చేస్తున్నప్పుడు డార్విన్కు లెటర్ రాసిండు ఈయన వాలెస్. దేని గురించి రాసిండు వాలెస్ అంటే ప్రకృతి వర్ణం గురించి రాసిండు. రాస్తే డార్విన్ ఆ లెటర్ చదివి షాక్ అయ్యిండు. అరే ఇదేంది, నేను ఆలోచించినట్టే ఈ వాలెస్ కూడా ఆలోచిస్తుండు కదా. అంటే వాలెస్ సిద్ధాంతం కూడా డార్విన్ ఆలోచనలకు దగ్గరగా ఉందన్నట్టు. ఏది? ప్రకృతి వర్ణం, నేచురల్ సెలెక్షన్ మీద. సో ఇద్దరు కలిసి చేశారు ఇక తర్వాత పరిశోధనలు. సో వీళ్ళిద్దరు కలిసి చేసిన పరిశోధనలు వాళ్ళ ఒపీనియన్స్ అన్నీ కూడా జర్నల్ ఆఫ్ లిన్నేనియన్ సొసైటీ. లిన్నేనియన్ అంటే లిన్నేయస్ అన్నట్టు, లిన్నేయస్కి సంబంధించిన సొసైటీ పత్రికలో ప్రకృతి వర్ణం గురించి ఒక వ్యాసం కూడా ప్రచురించారు వీళ్ళు. ఈ వ్యాసం ప్రచురించిన తర్వాతనే చార్లెస్ డార్విన్ ఆయన గ్రంథం, పాపులర్ గ్రంథం ఏంది? జాతుల ఉత్పత్తి, ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ అనే గ్రంథం రిలీజ్ అయింది. సో ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్ ఎప్పుడు అంటే ఇది యాక్చువల్గా 1959లో రిలీజ్ అయింది, ప్రింట్ అయింది. ఇది ఆరిజిన్ ఆఫ్ స్పీసీస్, జాతుల ఉత్పత్తి అనే గ్రంథం చార్లెస్ డార్విన్ రాసిండు. ఇది ప్రకృతి వర్ణం గురించి తెలియజేస్తుంది. ఇది ప్రకృతి ఎలా సెలెక్ట్ చేసుకుంటుంది. సో సంవత్సరం ఏది అంటే 1959. సో రిమార్కబుల్ ఇయర్ అన్నట్టు. సో ఇక్కడ ఉన్నాయనే ఆల్ఫ్రెడ్ రస్సెల్ వాలెస్. సో ఇండోనేషియాలో పరిశోధనలు చేసింది. ప్రకృతి వర్ణం సిద్ధాంతం పైన ఈయన ఒపీనియన్స్ చార్లెస్ డార్విన్కి చెప్పిండు. ప్రకృతి ఎలా సెలెక్షన్ చేసుకుంటుంది అనే అంశంలో వీళ్ళిద్దరు ఒపీనియన్లు ఒక్కలాగా ఉన్నాయి.